యాకోబులోనే తెల్లవారులోనే గడపాలని ఎప్పుడేవో యాకోబులోనే తెల్లవారులోనే గడపాలని మౌనశీలవలే పాటలు పాడి మౌనశీలవలే పాటలు పాడి నిన్ను నేను స్తుతించాలి ఆశగా ఉన్నది ఆశగా ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నాయన. అదిగో ప్రభువా, ప్రియులు ఆశించినట్లుగా ప్రార్థించినట్లుగా ఎదురు చూసినట్లుగా ప్రభు మేమందరము మీ మందిరములో ప్రభు ఇలా మీ నామాన్ని మేము కనపరుచుటకు నియమించినటువంటి ఈ ఉన్నతమైన సమయాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. దయచేసి ప్రభు మరినైనా శబ్ద ద్వారా విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు నడిపించాలి ప్రభు. దేవైన దాసుని నా యవన సేవకుని మీరు బలపరిచి రాత్రి మీరు వాడుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాను, సహాయం చేయండి. యేసు గారి నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఒక వాక్యాన్ని మీ ముందు ఉంచి నా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి పరిశుద్ధ గ్రంథాన్ని తెలిసి యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనాన్ని దయతో చదివి సహాయం చేయండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నా శిష్యులగుదురు. గట్టిగా స్తోత్రం చెల్లించుతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిలాగా యేసుక్రీస్తు వారు చెప్పుచున్న మాట ఏమిటంటే, నా తండ్రి మహిమపరచబడాలంటే మీరు బహుగా ఫలించాలి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని నమ్ముకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం అందరము ఫలించాలని, బహుగా ఫలించాలని, మన సంఘము విస్తరించాలని, నాటబడిన మనమందరము కూడా దేవుని మనము ఘనపరచవలసిన వారమై ఉన్నామని మరి మన ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటని రాత్రి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. గట్టిగా స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఈ ఒక్క మాట దయచేసి మీరు కొంచెం ఆలోచన చేయాలని దైవ సేవకుని నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. గట్టిగా స్తోత్రాలు చెల్లించుదాం. ఏంటి చెప్పండి? మీరు బహుగా ఫలించవలనని నా తండ్రి మహిమపరచబడును. గట్టిగా స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా.
హల్లెలూయా. కాబట్టి మీరు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు జన్మిట్లా ఏం చేయాలంటే బహుగా ఫలించవలసిన వారమై ఉన్నాము. గట్టిగా స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ఫలించడం కాదు, ఎలా ఫలించాలి చెప్పండి? బహుగా ఫలించాలి. బహుగా ఫలించాలి అంటే మనము సంఘములో నాటబడిన వారమై ఏం చేయాలంటే ఆయనను మనము కనపరచడానికి సంపూర్ణమైన రీతిలో మనల్ని మనము సమర్పించుకోవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్పుచున్న మాట ఏమిటంటే ఏరు లోతుగా పారాలి. చెప్పండి, ఏరు లోతుగా పారాలి. ఏరు లోతుగా పారాలి. దేవుని బిడ్డలారా, మనము అలా మరి పైకి ఎదగాలి. అప్పుడు ఏమవుతుందంటే మనము దేవునిలో బహుగా ఫలించడానికి అవకాశం ఉంది. గట్టిగా స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని మందిరములోనికి వచ్చి దేవుని మందిరములో నాటబడినటువంటి మొక్కల వలె ఏం చేయాలంటే లోతుగా వేరు పారాలి, పైకి ఎదగాలి. అప్పుడు ఏమవుతుందంటే మనము ఫలించు వారముగా ఉంటాం. గట్టిగా స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఈ మాట దేవాది దేవుడు తప్పనిసరిగా మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడా, వేరు తన్నాలి అంటే దేవుడు లోపలికి వెళ్ళాలి, మనము పైకి ఎదగాలి. అప్పుడే ఏమవుతుందంటే మనము ఫలిస్తాము అన్నది దేవుడు వాక్యం చెప్తున్నటువంటి సత్యమై ఉంది. గట్టిగా స్తోత్రాలు చెల్లించుదాం. కాబట్టి మన దేవుడికి మహిమ కలగాలంటే తప్పనిసరిగా మనం ఏం చేయాలంటే బహుగా ఫలించవలసిన వారమై ఉన్నాం. అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుచుదాం. హల్లెలూయా. హల్లెలూయా. ఓ రబర శకదల రబర శవంతలనస్య. హల్లెలూయా. 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 అభివృద్ధి కోరుచునుగాక, ఆత్మపూర్ణమునుగాక, లోతుగా వేరు పారునుగాక, పైకి ఎదుగునుగాక, బహుగా ఫలించునుగాక. దేవాది దేవుని యొక్క మాటకు లోబడిన వారమై మనం తప్పనిసరిగా ఏం చేయాలంటే బహుగా ఫలించుటను బట్టి మనం ఏం చేస్తామంటే దేవునికి మహిమ తెచ్చే వారంగా ఉంటాం. గట్టిగా స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. మరి క్రిటిక్స్ గా నేను చెప్పే మాట ఏమిటంటే మనము దేవుని సంఘములో నాటబడ్డాము. నాటబడినటువంటి మనము వేరు తన్నాలి అంటే దేవుని బిడ్డల లోతైన అనుభవంలోనికి మనం వెళ్ళాలి, మనం ఎదగాలి. ఆ తదుపరి ఏమవుతుందంటే పుష్పిస్తాము, ఫలిస్తాము. దేవుని బిడ్డల అందును బట్టి మన దేవునికి ఏం కలుగుతుందంటే మహిమ కలుగుతుందని సేవకుని నేను మీకు తెలియజేస్తున్నాను. గట్టిగా స్తోత్రాలు చెల్లించుదాం. దైవ సేవకులను అది చిన్న బిడ్డలు మరి ఈ ప్రియ గ్రామములో మరి అనేక మందిని ప్రభు సన్నిధికి నడిపించాలని మరి వారు కన్నీరు కారుస్తూ ఉన్నారు, దేవుడితో సహవాసం చేస్తూ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా రాబో దినాల్లో మరింతగా ఈ యొక్క సంఘం ఫలించాలని మనసారా కోరుకుంటూ మరి నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వెలుగులో దీవించునుగా. ఆమేన్. సమయం ఇచ్చిన గారికి సమయమందు మన మధ్యలో ఉన్న జాన్ జీవిన్ బ్రదర్ వచ్చి వాక్య సందేశం అందిస్తారు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన. వాక్యం మన హృదయంలో ఫలించులాగిన వాక్యం మంచి నేల పరిగెత్తడం వలె సేవకులు చెప్పినట్టుగా వేరు తన్నాలి. మనం ఏం తనాలండి? వేరు తన్నాలి. మనం పైకి కనిపించాలి, మనం ఫలించాలని, మనం దీవించబడాలని సేవకులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. కాబట్టి వెత్తబడిన వాక్యం మన హృదయంలో ఫలించాలి. అదే విధముగా జార్జ్ విన్ బ్రదర్ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రెండవ వాక్యం ద్వారా చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న గడ్డిపాడులో సేవ చేస్తున్న అమ్మగారు ప్రార్థన చేస్తారు.
రాత్రి కాల సమయంలో ప్రభా అయా నాయన మా ప్రయాణంలో తోడుగా ఉండి నాయన కేసరపల్లి గ్రామానికి మీరు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన మీద యమనస్తులైన మీద ఆస్తులు మీద ఆస్తురాలు వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా నాయన ఈ గ్రామాన్ని మీ దాసులకు చూపించి ప్రభా నీకు స్తోత్రములు నాయన. అయ్యా ఈ గ్రామానికి పంపించిన నాటి నుండి నేటి వరకు కూడా ప్రభా అయ్యా మీ దాసులను ప్రభా నీకు స్తోత్రం. ఈ ప్రాంతంలో ఈ గ్రామంలో ప్రభా మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. యేసయ్యా మీకే స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఎన్నో ఇరుకులు ఇబ్బందులు నిందలు నాయన అవమానాలు వచ్చినప్పటికైనా తండ్రి అయ్యా నాయన నీకే స్తోత్రాలు. మీ దాసుల పక్షముగా మీరుండి ప్రభా ఎంతవరకు నాయన నడిపించుచున్న విధానంలో ప్రభా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీకే స్తోత్రములు తండ్రి. నాయన పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ప్రభా మీ దాసులు నాయన నీకే స్తోత్రములు తండ్రి. మీ వైపు చూస్తున్నారు కనుక ప్రభా మీ దాసులను నాయన ఈ ప్రాంతంలో ఈ గ్రామంలో ప్రభా నాయన నీకే స్తోత్రం. పరమగా మీరు వాడుకోమని అడుగుచున్నాము. సహాయం చేయి తండ్రి. ఈ గ్రామ నలుదిక్కుల నుండి ప్రజలను మీరు నడిపించండి దేవా నీకే స్తోత్రములు నాయన. అయ్యా మీ దాసులు చూపించండి, కుటుంబాన్ని చూపించండి ప్రభా, సంఘాన్ని చూపించి తండ్రి నీకే స్తోత్రములు నాయన. అనేక నూతన ఆత్మను నడిపించమని అడుగుచున్నాము. సహాయం చేయనా తండ్రి. దేవానికే స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన నిన్న మీరు మనం సిగ్గుపరిచే దేవుడో కాదు, మానపరిచే దేవుడో కాదు ప్రభా. అయానికే స్తోత్రములు నాయన. మీ దాసు పక్షాన్ని మీరు ఉన్నారు కనుక ప్రభా ఈ దినం ఈ రాత్రిగా ఈ రీతిగా ప్రభా నీకే స్తోత్రములు నాయన. మీ దాసులు వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి. కుటుంబాన్ని ఇంకా మీరు దీవించండి. మీ దాసులకు మంచి ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి అయ్యా ఇంకా మీ పరిచయంలో మీరు వాడుకోమని అడుగుచున్నాము. సహాయం చేయండి అయ్యా. చిన్న బిడ్డలను కూడా మీరు దీవించండి ప్రభా నీకు స్తుతులు నాయన. వారికి ఇచ్చిన నాయన సంఘాన్ని బట్టి నీకు స్తుతులు నాయన. అయ్యా నీకే ఆత్మీయ బిడ్డలను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా చిన్న సంఘాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నానాటికి అభివృద్ధి చేయమని అడుగుచున్నాము. సహాయం చేయనా తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో ఆన్లైన్ ప్రేయర్ ప్రభా నీకే స్తోత్రములు. అయ్యా మీ దాసులకు మీరు ఇచ్చిన ప్రేరేపణను బట్టి ప్రభా మేము కూడా స్థలానికి సంఘానికి రావడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా నీకే స్తోత్రములు నాయన. మీద ఆస్తులు నిలబెట్టుకుని అయ్యా సంఘానికి కావలసిన వర్తమానం మీద ఆస్తును బలపరిచి వాడుకున్న దేవా మీకు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా నీకే స్తోత్రములు నాయన. ఈ విధంగా ఉండటం కాదు కానీ ప్రభా నీలో నాయన బహుగా ఫలించాలని ప్రభా అయ్యా నీకే స్తోత్రం. వేరు లోతుగా తండ్రి ఎదిగి ఫలించాలని మీద ఆశ నోటి నుండి మీరు మాట్లాడిన వాగులను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. విన్న మాటలు ప్రతి ఒక్క హృదయంలో ఫలింపచేయండి తండ్రి. విని విడిచిపెట్ట కాదు కానీ తండ్రి విన్న వాక్యాన్ని నెగరవేసుకుంటూ ప్రభా అయ్యా మీ సన్నిధిలో బిడ్డలు ఎదుగునట్లుగా మీరు కృపను గ్రహించండి. సహాయం చేయదా తండ్రి. రెండవదిగా యమనస్తుల మీద ఆస్తిని మీ పక్షంగా నిలబడి ఉండగా మీద ఆస్తులు ఎంత ఆత్మ నింపుగా సిలువ చాటున మరుగుపరచుకుని తండ్రి అయ్యా నాయన సంఘానికి చేరిన ప్రతి ఒక్కరికి కావలసిన వర్తమానం మీద ఆస్తులు మీరు మాట్లాడమని అడుగుచున్నాను. సహాయం చేయి ప్రభా. అయ్యా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా మంచి నేలను పడిన విత్తనము నాయన నాయన ఫలించినట్లుగా నాయన బిడ్డ హృదయాల్లో వాక్యం ఫలించినట్లు మీరు సహాయం చేయండి. అయ్యా సాతాను ఎత్తుకొని పోకుండా ప్రభా అయ్యా నీకే స్తోత్రాలు. బిడ్డల హృదయాల ఫలించినట్లు మీరు కృపను అనుగ్రహించండి. సహాయం చేయండి. ఈ చిన్న సంఘాన్ని మీరు దీవించండి. నానాటికి అభివృద్ధి చేయండి, విస్తరింప చేయండి దేవా. అయ్యా నీకే స్తోత్రములు నాయన. దాసులు పడుచున్న ప్రయాస అయ్యా వెన్నడ వ్యర్థం చేసే దేవుడో కాదు తండ్రి. నీకే స్తోత్రములు నాయన. మీ దాసులను ఇంకా మీరు బలపరచండి, అభిషేకముతో నింపి అయ్యా మీ దాసురాన్ని బిడ్డలను ప్రభా నాయన నీ పనిలో నాయన ఇంకా మీరు వాడుకోమని అడుగుచున్నాము. సహాయం చేయండి. ఈ రాత్రి కాలం జరుగుతున్న ఈ కూడికి ఆది నుంచి అంతవరకు నీ పరిశుద్ధాత్మలో జరిగించి నీ నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందగలమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరూ చెప్తే బాగుండేది కదా. గట్టిగా చెప్పండి. అందరూ చేతులు పైకి దేవుని స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి ఈ రోజు సజీవులుగా సంఘంగా సమాజంగా కలిసి యేసయ్య నామాన్ని కనపరచడానికి దేవుడు ఒక మంచి సమయాన్ని దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించారు.
రాత్రి కాల వేళ ఈ విధంగా మీ ముందు నిలబడడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో కనపరుస్తున్నాను. ఆ విధంగానే రాత్రి మీ ముందు నిలబడడానికి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన దేవుడి సేవకులు దైవజనులు న్యూటన్ బాబు గారికి, కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చేరుకుని వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలిసి ఈ సమయానికి ఈ భూమి మీద మనకంటే ధన్యులు, మనకంటే భాగ్యులు ఇంకొకరు ఉండరు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో పాటు ఉన్నారు. ఎక్కడ తన నామం కూడా ఇద్దరు ముగ్గురు ఏకీభవిస్తారో వారి మధ్యలో ఆయన ఉంటానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఈ రాత్రి కాల వేళ ఆయన మనందరితో పాటు కలిసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనమందరూ కూడా ధన్యులు, మనమందరూ కూడా భాగ్యులు. హల్లెలూయా. మనమందరం కొన్ని నిమిషాలు కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నాకు అలా చెప్పుకుంటూ పోవడం ఇష్టం ఉన్నది, కానీ మీరు కూడా మాట్లాడుతూ ఉండాలి మధ్య మధ్యలో. కాబట్టి ఇదంతా కూడా కలిసి ధ్యానం చేసే ప్రోగ్రామే తప్ప నేను ఒక్కరిని మాట్లాడటానికి వీలేదు. నాతో ఏకీభవించిన ఏమనాలి? స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీ దైవజనులను ఏర్పాటు చేసుకుని అద్భుతమైన దేవుని రాజ్యాన్ని కట్టే బాధ్యతను తన మీద పెట్టి ఈ ప్రాంతానికి పంపించాడు. ఆ కాలంలో దేవాతి దేవుడు అబ్రహాం ఎన్నుకున్నాడంట, అబ్రహాంను ఏర్పాటు చేసుకున్నాడంట. అబ్రహాముతో పలికిన మాట ఏంటంటే, నీవు లేచి నీ స్వజనులను విడిచి, నీ తండ్రి ఇంటి వారిని విడిచి, నీవు నేను చూపించు మార్గంలో నువ్వు వెళ్తే నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు సెలవించాడు. దేవుడు ఏ మాట అయితే సెలవిచ్చాడో, దేవుడు ఏ పనినైతే అబ్రహాం మీద పెట్టాడో దానికి అతడు లోబడి దేవుని మార్గంలో ఒకడు ముందుకేశాడు. తద్వారా అంచెలంచెలుగా దేవుడు అబ్రహాముని ఆశీర్వదించడం ప్రారంభించాడు. సరిగ్గా ఆ దేవుడే మీ దైవజనులు కూడా ఏర్పాటు చేసుకున్నాడు. తన సేవ కొరకు పిలిచారు, తన సేవ కొరకు ప్రత్యేకించారు. ప్రాముఖ్యంగా ఈ ప్రాంతాన్ని చూపించి మీ మధ్యకి నడిపించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క విశ్వాసం ఉంచిన ఏ నరుని కూడా దేవుడు అవమానపరచు. దేవుని యొక్క విశ్వాసం ఉంచిన ఏ మనుషుని కూడా దేవుడు సిగ్గుపరచు. నేను చెప్తున్న మాట ఏంటంటే, దేవుని యొక్క విశ్వాసం ఉంచి ఆయన పరిచర్యకు తలొగ్గి దేవుని పరిచర్యలో ముందు కొనసాగడానికి ప్రాముఖ్యంగా దేవుని రాజ్యం వరకు ఒక గుంపు జనాంగాన్ని సిద్ధపరచుటకు తన జీవితాన్ని అర్పించిన మీ దైవజనులకు దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. రాబోతున్న కాలంలో అనేక మంది పట్టగలిగిన సంఘాన్ని దేవుడు వారికి అనుగ్రహించబోతున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి దైవజనుని ఆశ ఏంటంటే, ఏ విధం చేతనే సరే కొంతమందినైనా దేవుని రాజ్యానికి తీసుకురావాలి. ఆ ఆశ లేని వారు దైవజనులు అనబడరు. ఆ ఆశ ఉంటేనే, ఆ ఆశ కలిగి పరిచయంలో ముందు కొనసాగితేనే దైవజనులుగా పిలువబడతారు, పరిగణలోకి తీసుకునబడతారు. హల్లెలూయా. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అతి త్వరలో రాబోతున్నారు. ఆమేన్ చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. త్వరగా ఆయన వచ్చేస్తున్నారు. కాబట్టి వీలైనంత త్వరగా మనం ఏం చేయాలి? ఆయన రాకడ కొరకు మనము సిద్ధపడాలి. అటువంటి కృపను దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఎజెకియేలు గ్రంథం 37వ అధ్యాయం, ఎజెకియేలు గ్రంథం 37వ అధ్యాయం. అందరూ పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయి మీ దగ్గర? పరిశుద్ధ గ్రంథాలు ఉంటే వాటిని తెరవండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎజెకియేలు గ్రంథం 37వ అధ్యాయం 719వ పేజీ, 719వ పేజీ, ఎజెకియేలు గ్రంథం 37వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదివి సహాయం చేయండి. అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయి
కార్యము మనకు నాశనమైపోతుంది అని అనుకొనుచున్నారు. దేవుడు ఈ వాక్యము ద్వారా మనందరితో కూడా మాట్లాడును గాక. దేవుడే మాట్లాడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. అవునా కదా? మాట్లాడండి. దేవుని వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. దేవుని ఒక్క మాట అప్పటి వరకు దేవుని సంఘాన్ని హింస పెట్టిన సౌలుని పౌలుగా మార్చేసింది. దేవుని ఒక్క మాట అప్పటి వరకు ఎన్నో కుటుంబాలని నాశనం చేసిన ఒక వేశ్యను స్వార్థికురాలుగా మార్చేసింది. దేవుని ఒక్క మాట చీకటిని వెలుగుగా మార్చేసింది. హల్లెలూయా. కాబట్టి మన బ్రతుకుల్లో ఉన్న చీకటికి పోయి వెలుగుమయం అవ్వాలంటే, మన బ్రతుకుల్లో ఉన్న మానవంటి అనుభవాలని మొదలుగా మార్చబడాలంటే కేవలం దేవుని మాట వలన మాత్రమే సాధ్యం. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల వేళ అటువంటి శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని మనం అందరూ కూడా ధ్యానం చేద్దాం. దయచేసి అందరూ కూడా శ్రద్ధ కలిగి దేవుని మాటలు ఆలకించాలి. ఎజెకియెలు గ్రంథం 37వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చూసినట్లయితే దేవాది దేవుడు ఎజెకియెలు ప్రవక్తతో మాట్లాడుచు ఎజెకియెలు ప్రవక్తని ఆత్మ ద్వారా ఎక్కడికి తీసుకుని పోయాడంటే ఒక ఎముకలు కలిగిన లోయలోనికి తీసుకుపోయాడు. ఏం కలిగిన లోయ? ఎముకలు కలిగిన లోయలోనికి తీసుకుపోయాడు. ఎజెకియెలు ప్రవక్త ఇప్పుడు ఎక్కడున్నాడంటే ఆ లోయలో ఉన్నాడు. ఎటు చూచిన ఎండిన ఎముకలే కనపడుతున్నాయి. ఎటు చూచిన ఎండిన ఎముకలే కనపడుతున్నాయి. చెల్లాచెదురైపోయి ఎండిపోయిన ఎముకలు ఎటు చూచిన చుట్టూ ఆ ఎముకలే కనపడుతున్నాయి. మధ్యలో ఎవరు ఉన్నారంటే ఎజెకియెలు ప్రవక్త ఉన్నాడు. ఆ ఎజెకియెలు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ, నరపుత్రుడా, ఈ ఎండిన ఎముకలు బ్రతకగలవా అని ప్రశ్న వేశాడు. వెంటనే ఆ ప్రవక్త ఏమన్నాడంటే, అయ్యా అది నీకే తెలుసు. ఎండిన ఎముకలను జీవింపచేయగల సామర్థ్యం నీకుంది. జీవించుచున్నవాడు ఎండిన ఎముకల్లాగా తయారవడానికి కూడా సామర్థ్యం నీ దగ్గర వేరేనే చేయగలవు. కాబట్టి అది నీకే తెలుసు ప్రభు అని ఎజెకియెలు ప్రవక్త దేవుడికి సమాధానం చెప్పాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో నీవు ఆ ఎండిన ఎముకలతో మాట్లాడి నేను చెప్పినట్లుగా నీవు ప్రవచించు అని దేవుడు ఎజెకియెలు ప్రవక్తతో పలికినప్పుడు, ఇప్పుడు ఎజెకియెలు ప్రవక్త ఏం చేస్తున్నాడంటే దేవుడు చెప్పినట్లుగా ప్రవచించడం ప్రారంభించారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు చెప్పినట్లుగా ఈ ప్రవక్త ప్రవచించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే దేవుడు చెప్పినట్లుగా ఎజెకియెలు ప్రవక్త ప్రవచించడం ప్రారంభించాడో ఎండిన ఎముకలు, చెల్లాచెదురైపోయిన ఎముకలు, ఏ ఎముకకు ఆ ఎముక అతుక్కోవడం ప్రారంభించింది. విన్నారా? ఏ ఎముకకు ఆ ఎముక అతుక్కోవడం ప్రారంభించింది. అలా ప్రవచిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఏం తయారైపోయిందంటే ఎముకలన్నీ కలిసి ఒక అస్థి పంజరం తయారైపోయింది. ప్రవచిస్తూ ఉండగానే ఆ అస్థి పంజరం మీదకి ఏమొచ్చేసిందంటే నరాలు వచ్చేసింది. ఆ నరాల మీదకి ఏమొచ్చేసిందంటే మాంసం వచ్చేసింది. ఆ మాంసం మీదకి ఏమొచ్చేసిందంటే చర్మం కూడా వచ్చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అలా ప్రవచిస్తూ చూస్తూనే ఉన్నాడు. ఎండిన ఎముకలు ఏమైపోయినాయి అంటే ఒక గొప్ప జన సైన్యంగా మార్చబడిపోయింది. అప్పటి వరకు చల్లాచెదురైపోయిన ఎముకలే, అప్పటి వరకు ఎండిపోయిన ఎముకలే. కానీ ఇప్పుడు ఏమైపోయినాయి? ఏ ఎముకకు ఆ ఎముక అతుక్కొని వచ్చి దానిపైనకి నరాలు వచ్చేసింది, దానిపైన మాంసం వచ్చేసింది, మాంసం పైన ఏమొచ్చేసింది? చర్మం వచ్చేసింది. చూస్తూ ఉండే కదా ఒక గొప్ప సైన్యం ఎదురుగా నిలబడింది. సైన్యం అయితే ఉంది కానీ మనుషులైతే నిలబడ్డారు కానీ వాటిలో ఏమి లేదంటే జీవము లేదు. ఏం లేదు? చెప్పండి. జీవం లేకపోతే ఏమంటారు? మాట్లాడండి. జీవం లేకపోతే ఏమంటారు కదా? ఇప్పుడు ఏం లేదు అక్కడ. ఉండక మాత్రం గొప్ప సైన్యం ఉంది. అప్పటిదాకా ఎండిన ఎముకలే కనపడ్డాయి. ఇప్పుడు ఒక్క ఎముక కూడా కనిపించట్లా. వాళ్ళందరూ కూడా గొప్ప సైన్యంగా మార్చబడ్డారు. కానీ జీవం లేదు. ఇప్పుడు మరలా దేవుడు ఏమంటాడంటే ఎజెకియెలు ప్రవక్తతో, ఇదిగో నీవు మరలా ప్రవచించుమని దేవుడు ఎజెకియెలు ప్రవక్తతో చెప్పగా మరలా ఆ ప్రవక్త ప్రవచించడం ప్రారంభించాడు. అప్పుడు జీవము లేని ఆ శరీరాల్లోనికి దేవుడు తన జీవాత్మను పంపించాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఎప్పుడైతే ప్రవక్త దేవుడు చెప్పమన్న మాటను పలుకుతూ ఉన్నాడు, దేవుని మాట ప్రవక్త ద్వారా బయటకు రావడం ప్రారంభించిందో, జీవము లేని శరీరంలోకి ఏమొచ్చేసిందంటే దేవుని యొక్క జీవాత్మ వారిలోకి ప్రవేశించేసింది. అప్పటి వరకు కదలలేని శరీరాలు ఇప్పుడు కదులుతున్నాయి. అప్పటి వరకు చూడలేని కళ్ళు ఇప్పుడు చూస్తున్నాయి. అప్పటి వరకు వినలేని చెవులు ఇప్పుడు వింటున్నాయి. అప్పటి వరకు మాట్లాడలేని పెదవులు ఇప్పుడు మాట్లాడుతున్నాయి. ఇదంతా దేని వలనంటే దేవుడు పంపించిన జీవాత్మ వలన. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరిగ్గా ఆ జీవాత్మే మనలో కూడా ఉంది కాబట్టి ఈ విధంగా ఉన్నాం. లేకపోతే ఎప్పుడో తీసుకుపోయేవాళ్ళు. ఎక్కడికి? ఇలా ఎందుకంటారా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏమొచ్చేసిందంటే ఎండిన ఎముకలు ఏమైపోయినాయి అంటే జీవించే ఒక గొప్ప సైన్యముగా మార్చబడ్డాయి. ఇతనికి ఏం అర్థం కావట్లేదు. ఈ ప్రవక్తకి, ఎజెకియెల్ ప్రవక్తకి ఏం అర్థం కావట్లేదు. మొత్తం చూస్తున్నాడు. ఎండిన ఎముకల్లో ఉన్న సమయంలో నేను వచ్చాను, ఇప్పుడేమో గొప్ప సైన్యంగా మార్చబడిపోయింది. ఏంటి ప్రభా ఇది అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఇచ్చిన సమాధానాన్ని మనం విన్నాం. దేవుడు ఏమంటున్నాడు 11వ వచనంలో, అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశలు ఫలమాయను, మనము నాశనమైపోతుంది అని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడు ఎజెకియెల్ ప్రవక్తతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, నరపుత్రుడా, ఈ ఎండిన ఎముకలు ఎవరిని సూచిస్తున్నాయంటే ఇశ్రాయేలీయులను సూచిస్తున్నాయి. అన్నట్టు ఆ మాట నుండి ఎవరిని సూచిస్తున్నాయి? ఎవరిని సూచిస్తున్నాయి? ఎవరు ఇశ్రాయేలీయులు? ఎవరు ఇశ్రాయేలీయులు అంటే దేవుడు అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని? ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఏమో నాకు తెలియదు. దేవుడు అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నాడు. అతని పని ఏంటంటే బొమ్మలు చేయడం, ఆ బొమ్మల్ని రోడ్లకు తిరిగి బొమ్మలను అమ్ముకోవడం. అతనికి అది తప్పించుకోవట్లేదు. దేవుడు అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహమా, నీవు నీ స్వజనులను, నీ తండ్రి ఇంటి వారిని నీవు విడిచి నేను చూపించు మార్గంలో నీకు వచ్చేస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనంగా నేను చేస్తాను, నీ పేరును నేను గొప్ప చేస్తాను, నీవే ఆశీర్వాదకరంగా ఉంటావని ఒక 4 ఆశీర్వాదాలు దేవాతి దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. సహజంగా మనకెవరైనా ఒక వ్యక్తి కనపడుతున్నాడు అనుకోండి, లేదా రోజు మనతో స్నేహం చేసే వ్యక్తి మనతో పాటు ఉండి, అరే నువ్వు నన్ను నమ్మితే నేను ఖచ్చితంగా ఏదో ఈ విధంగా నీకు ఏదో ఒక సహాయం చేస్తానో ఏదో ఒక మాట సెలవిచ్చాడు అంటే, సరే రోజు మనతో తిరుగుతున్న వ్యక్తి కాబట్టి, కనపడుతున్న వ్యక్తి కాబట్టి, రేపో మాపో ఇప్పుడు కనపడకపోయినా రేపో మాపో వచ్చే సంవత్సరం కనపడతాడు కాబట్టి ఆ మాట ఏదో విశ్వాసం ఉంచవచ్చు. కానీ ఇప్పుడు అబ్రహాము కల్లా కాదు, మనిషి కనిపించట్లా, దేవుడు ప్రత్యక్షమవలా, కేవలం పరలోకం నుండి స్వరము మాత్రం వినపడుతుంది, అబ్రహమా. అప్పటికి అబ్రహాముగా మార్చబడాలి. అబ్రహమే పరలోకం నుండి కేవలం స్వరం మాత్రమే వినపడుతుంది. మనిషి ప్రత్యేకంగా లేదు, లేదా ఒక విగ్రహం ఏదో మాట్లాడలేదు, కేవలం స్వరం మాత్రమే వినపడుతుంది. దాని యందు విశ్వాసం ఉంచేది కాబట్టి ఎవరు కనిపించకపోయినా మాట్లాడింది దేవుడే, నన్ను పేరు పెట్టి పిలిచాడని ఆ స్వరం యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి అతడు విశ్వాసానికి తండ్రిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నమ్మేశాడంట, దేవుడి యందు విశ్వాసం ఉంచేశాడంట. ఆ మాట యందు విశ్వాసం ఉంచి సమస్యను విడిచిపెట్టేసి దేవుడి మార్గంలో వచ్చేసాడు. వచ్చిన ఆ అబ్రహామును దేవుడు అంచెలంచులుగా ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఇప్పుడు మీకు అబ్రహాము జీవితం తెలుసు కాబట్టి అవన్నీ వివరించట్లా. దేవుడు కుమారుని ఇచ్చాడు, ఆ కుమారుని ద్వారా తన సంతానాన్ని దేవుడు ఏం చేశాడు? అభివృద్ధి పరిచాడు. అలా అలా ఆ సంతానంలో వచ్చిన ప్రజలందరూ కూడా ఏమైపోయారంటే
ఇశ్రాయేలీయులుగా మార్చబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఒక్క మనిషి ఒక దేశంగా మార్చబడ్డాడు. అన్నారా? ఒక్క మనిషి ఒక దేశం అయిపోయాడు. ఆ దేశాన్ని ఏమన్నారంటే ఇశ్రాయేలీయులు అన్నారు. ఇప్పుడు ఎవరు ఆ ఇశ్రాయేలీయులు అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు. ఎవరు ఆ ఇశ్రాయేలీయులు అంటే దేవుని ప్రజలు. ఎవరు ఆ ఇశ్రాయేలీయులు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు. మనము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాము కాబట్టి మనము ఆత్మీయ ఇశ్రాయేలీయులుగా పిలువబడుతున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఇశ్రాయేలీయులు ఎవరు? గట్టిగా చెప్పండి. దేవుని సొత్తు అనండి. గట్టిగా అనండి. దేవుని సొత్తు అయిన జనం, దేవుని ప్రజలు ఇశ్రాయేలు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ ఏమంటాడంటే, ఇదిగో ఈ ఎండిన ఎముకలు ఎవరిని సూచిస్తున్నాయంటే నా ప్రజలుగా ఉన్న, నా సొత్తుగా ఉన్న ఇశ్రాయేలీయులను సూచిస్తుంది. ఇప్పుడు వాస్తవానికి దేవుడి ప్రజలు కదా, వారు ఎలా ఉండాలి? ఎండిపోయిన ఎముకల్లాగా ఉన్నారా? లేకపోతే దేవుడు అబ్రహాముకి ఆశీర్వదించినట్లుగా వారి కుటుంబాలు కూడా ఆశీర్వదింపబడాలా? దేవుని ప్రజలు ఆశీర్వదింపబడిన స్థితిలో ఉన్నారు. దేవుని ప్రజలు ఎత్తైన స్థితిలో ఉండాలి. దేవుని ప్రజలు నిత్యముగా జీవముతో ఉండాలి. దేవుని ప్రజలు వారు మాత్రమే ఆశీర్వదింపబడటం కాదు, వారు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుని ప్రజలు అప్పులో ఉండకూడదు. ఆమె చెప్పట్లేదు. దేవుని ప్రజలు అనారోగ్యంలో ఉండకూడదు. హల్లెలూయా. దేవుని ప్రజలు కుటుంబ సమస్యల్లో కదా. అలా దేవుని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఇశ్రాయేలీయుల్ని దేవుడు తన సొత్తుగా పిలుచుకున్నాడు కాబట్టి వారు ఏ విధంగా ఉన్నారంటే ఫలించే కొమ్మగా ఉండాలి, ఫలవంతమైన స్థితిలో ఉండాలి, దేవుని చేత ఆశీర్వదింపబడిన ప్రజలుగా ఉండాలి. కానీ ఇప్పుడు వారు ఎలా ఉన్నారంట? ఎండిన ఎముకల్లాగా ఉన్నారంట. ఎలా ఉన్నారు అంటే వారిని ఏం లేదు, పేరుకు మాత్రము బ్రతుకుతున్నారు కానీ వారిలో ఏమీ లేదంట. పేరుకు మాత్రము జీవించుతున్నారు కానీ వాస్తవానికి వారు చచ్చిన స్థితిలో ఉన్నారు. ఇది నేను చెప్పుతున్న మాట కాదు, సాక్షాత్తు దేవుడే తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పుతున్న మాట. ఇదిగో ఈ ఎండిన ఎముకలు ఇశ్రాయేలీయులను సూచించుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరూ ఆమేన్ చెప్తారా? అయ్యో మేము వెళ్ళిపోయాం, మా ఆశలన్నీ కూడా నిరాశలైపోయినాయి, ఇక ఎందుకు జీవించుతున్నామా అన్న స్థితిలో ఎవరున్నారంటే దేవుని ప్రజలు ఉంటున్నారు. ఈ రాత్రి కాల వేళ మీకు తెలియజేస్తున్న మాటలు చాలా శ్రద్ధగా ఆలకించాలి. ఆత్మీయంగా కానీ, కుటుంబ పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ ఎండిపోయిన స్థితిలో మనం ఉంటే కనుక నిత్యముగా దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఎండిన ఎముకల్లోనికి జీవాన్ని పంపించిన ఆ ఆత్మే లేదా ఆ దేవుని వాక్యే ఈ రోజు బయటికి వస్తూ ఉండగా ఆ మాటను మనం స్వీకరించగలిగితే ఎండిన మన బ్రతుకుల్లోనికి కూడా తన జీవాత్మను దేవుడు పంపించగలరని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజల బ్రతుకులు ఎండిన ఎముకల్లా ఉన్నాయి. ఈ రోజు రక్షణ పొందుకుని ఆత్మీయ ఇశ్రాయేలుగా పిలువబడుతున్న మన బ్రతుకులు ఆ విధంగా ఉన్నాయి కాదంటారా? ఎందుకు ఈ ఎండిన స్థితి? ఎందుకు ఈ మోడుబారిన స్థితి? ఎందుకని ఫలించలేని స్థితిలో మనం ఉన్నాం? ఎందుకని ప్రతి అడుగులో ఎదురుదెబ్బ తగులుతుంది? ఎందుకని మన జీవితాలు కానీ, మన కుటుంబ పరిస్థితులు కానీ, మన బిడ్డల జీవితాలు కానీ, వారి కుటుంబాలు కానీ ఎండిన ఎముకల్లా ఉంటున్నాయి? దేవుడు చెప్పుచున్న మాట, ఇదిగో నా ప్రజలు ఆశీర్వదింపబడాల్సిన స్థితిలో ఉండవలసిన వారు ఇప్పుడు ఎండిపోయిన స్థితిలో ఉన్నారు. దేవుని నమ్ముకుని, దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుడే సమస్తము అని ఆయన రక్షణ పొందుకుని బాప్తిస్మం తీసుకుని దేవుని సన్నిధికి నడిపించబడుతున్న మన బ్రతుకులు ఎందుకని సజీవంగా లేక, ఎందుకని జీవంతో లేకుండా, ఎందుకని చచ్చిన స్థితిలో ఉంటున్నాయి?
ఎందుకని అనేకమైన శ్రమలు, అటు కుటుంబ పరంగా అభివృద్ధి పొందలేకపోతున్నాం, ఇటు ఆత్మీయంగా కూడా వర్ధలేకపోతున్నాం. దేవుని నమ్ముకున్నప్పుడు మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉందో ఇన్ని సంవత్సరాలు గడిచినట్టే స్థితిని మనం ఇంకా చెప్పాలంటే దారుణంగా ఆత్మీయ స్థితిని కూడా మనం ఏమైపోయామంటే చల్లారిపోయింది విశ్వాసం. ఈరోజు దేవుని వాక్యం మేము తెలియజేస్తున్నా, ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ విధంగానే ఉన్నారంట. దేవుని ప్రజలుగా పిలువబడుతున్న వారు ఎండిన స్థితిలో ఉన్నారంట. దేవుని వెంబడిస్తున్న వారు మూడువారి స్థితిలో ఉన్నారంట. దేవుని యొక్క విశ్వాసం నుంచి ఆయన మార్గములు నడుచుతున్న వారు ఇదిగో 3 పెండలు చూడని ప్రతికూలతను చూస్తున్నారంట. దానికి గల కారణం ఏంటి? దేవుని ప్రజలే ఆశీర్వదింపబడలేని స్థితిలో ఉంటే, దేవుని ప్రజలే ఎండిపోయిన స్థితిలో ఉంటే, దేవుని ప్రజలే ప్రతికూలతలన్నీ కూడా అనుభవిస్తూ ఉంటే, బయట చూసినామరా ఇదంతా భక్తి చేస్తున్నారు. 1 గంట అయినా సరే దేవుని యందు విశ్వాసం ఉంచి మందిరంలో ప్రార్థన చేస్తున్నారు. అసలు ఏం పొందుకుంటున్నారు దేవుని యందు నుండి? ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారు? వారు ఎండిన ఎముకలు. దానికి గల కారణాలు కొన్ని నేను మీ ముందు పెడతాను. దయచేసి మీరు అందరూ కూడా శ్రద్ధ కలిగి దేవుని మాట్లాడాలి. ఎందుకని దేవుని ప్రజలుగా పిలువబడుతున్న వారు ఎండిపోయారు? ఎందుకని దేవుని సొత్తుగా పిలువబడుతున్న వారు ప్రతికూలతలు అనుభవిస్తున్నారు? ఎందుకని దేవుని ప్రజలు, దేవుని సొంత బిడ్డలు ఎందుకని అప్పుల పాలైపోతున్నారు? ఎందుకని అనారోగ్యాలతో భయపడుతున్నారు? ఎందుకని కుటుంబ సమస్యల్లో అసమాధానంతో జీవితాన్ని ముందు కొనసాగిస్తున్నారు? ఈ రాత్రి కాల వేళ మనం కొన్ని విషయాలు ధ్యానం చేయగలిగితే దేవుడు ఒక అద్భుతమైన పాటను మనకు నేర్పిస్తాడు. ఆ పాటను నిత్యముగా మనం నేర్చుకోగలిగితే మన బ్రతుకుల్లో నిర్జీవ స్థితిని దేవుడు తీసివేసి దేవుడు తన జీవాత్మను ఖచ్చితంగా పంపిస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అసమాధానాన్ని దేవుడు తీసివేసి సమాధానమును, మనశ్శాంతిని, నెమ్మదిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అనారోగ్యాన్ని దేవుడు తీసివేసి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల జీవితాలు, వాళ్ళ కుటుంబాలు ఎండిపోవడానికి గల కారణాలు ఏంటి? మొదటిగా మనం చదువుకుందాం. చూడండి పరిశుద్ధ గ్రంథాలు తెరిచి, అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మత్తయి సువార్త 13వ అధ్యాయం ప్రారంభం నుండి చదివి సహాయం చేయండి. ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణ ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరణి నిలిచి ఉండగా ఆయన వారిని చూసి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలుదేరెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలుచును గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయేను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తామా? ఆశీర్వాదకరంగా ఉండవలసిన జీవితాలు ఎండిపోవడానికి గల కారణం ఏంటి? సుఖ సంతోషాలతో జీవించాల్సిన బ్రతుకులు ప్రతికూలతల మధ్య నలిగిపోవడం గల కారణం ఏంటి? ఎవరో దేవుని యందు విశ్వాసం ఉంచని వాళ్ళు, దేవుని యందు నమ్మిక ఉంచని వాళ్ళు అలా ఉన్నారంటే అనుకోవచ్చు. కానీ ఇంతగా మనల్ని దీవించగలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉండగా మన బ్రతుకు నలిగిపోవడం గల కారణం ఏంటి? ఇంతగా మనల్ని ఆశీర్వదించగలిగిన దేవుడు మనకు ఉండగా మన జీవితాలు ఎండిపోవడం గల కారణాలు ఏంటి? మొదటి మాట నేను మీకు తెలియజేస్తున్నాను. చాలా జాగ్రత్తగా నా వైపు చూసుకుని దేవుని మాటలు ఆలకించండి. వింటున్న వాళ్ళే స్తోత్రం చెప్పండి. అందరు కాదు, వింటున్న వాళ్ళు మాత్రమే స్తోత్రం చెప్పండి. అందరూ అంటారా? హల్లెలూయా. నిన్న మనకు వచ్చాము 3వ మాట కదా. ఫస్టేనా?
మొదటి మాట ఏదన్నమాట? హల్లెలూయా. ఇది మనందరికీ కూడా తెలిసిన ఉపమానం. విత్తువాడు ఏం చేస్తున్నాడంట? విత్తనాలు చదువుకుంటూ పోతున్నాడు. కొన్ని ఎక్కడ పడి త్రోవ ప్రక్కన పడి అనండి, కొంచెం గట్టిగా అనండి. హల్లెలూయా. ఇంకొన్ని ఎక్కడ పడి మన్ను లేని రాతి నేలను పడి, ఇంకొన్ని ఎక్కడ పడి ముళ్ళ పొదల కింద పడి. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొన్ని ఎక్కడ పడి మంచి నేలను పడి. ఈ నాలుగిట్లో రెండో మాట నేను జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా మన ఈ సబ్జెక్ట్ అది కాబట్టి. కొన్నంట మన్ను లేని రాతి నేలన పడి అంట. ఏ నేల అది? కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అవి మొలగొట్టడానికి మొలిసినాయి, కానీ ఆ విత్తనాలు లోతు లేనందున ఏమైపోయినాయి? ఎండిపోయి అని రాసి. ఏమైపోయింది? అవి ఎండిపోవడానికి గల కారణం ఏంటి అని అంటే, అది ఎక్కడ పడినాయి అంటే రాతి నేలన పడినాయి కాబట్టి. అవి ఎదగకుండా, అది ఫలించకుండా, వేరు తన్ని లోపలికి వెళ్ళకుండా ఏది ఆపుతుంది అంటే ఒక రాయి వాటిని ఆపుతుంది. తద్వారా ఆ మొక్కలన్నీ కూడా, ఆ విత్తనాలన్నీ కూడా ఏమైపోతున్నాయి అంటే ఎండిపోతాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇప్పుడు అవి ఎండిపోవడం గల కారణం ఏంటి? ఒక రాయి దానిని ఆపుతుంది. అది ఎదగకుండా, ఫలించకుండా ఏది వారిని ఆపుతుందంటే ఒక రాయి ఆపుతుందంట. దేవుడికి స్తోత్రం చేద్దామా? మీకు అర్థం అవడం వరకు ఒక సందర్భాన్ని మీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా. మరియా అనండి, మార్త అనండి. వీళ్ళిద్దరికి ఉన్న సహోదరుడు పేరేంటి? లాజరు. ఇతడు దేవుడిని ఎంతగానో ప్రేమించాడు. ఇంకా చెప్పాలంటే దేవుడు కూడా లాజరుని ఎంతగానో ప్రేమించాడంట. ఒకనొక రోజు యేసు ప్రభువు దగ్గరికి ఒక వార్త వచ్చిందయ్యా, నీవు ఎంతగానో ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడు అన్న వార్త ఎక్కడికి వచ్చిందంటే యేసు ప్రభువు దగ్గరికి వచ్చింది. వెంటనే లేచి లాజరు దగ్గరికి వెళ్ళిపోకుండా దేవుడు ఆయన ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండిపోయాడు 2 రోజులు. ఈ లోపు రోగి అయి ఉన్న లాజరు, అనారోగ్యంగా ఉన్న లాజరు ఏమైపోయాడంటే చనిపోయాడు. చనిపోయిన వార్త తెలిసి యేసు ప్రభువు బయలుదేరి వచ్చేసరికి చనిపోయిన వ్యక్తిని వాళ్ళు ఏం చేశారంటే సమాధి కూడా చేసేసి 3 రోజులు అయిపోతారు. దేవుడికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇప్పుడు సరాసరి యేసు ప్రభువు సమాధి దగ్గరికి వస్తే ఆయన్ని ఎవరు ఆపారంటే ఇదిగో లాజరు సహోదరి అయిన మాట్లాడేసింది. అయ్యా, నీకు వర్తమానం పంపించినప్పుడే నీవు వచ్చుంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదుగా. కనీసం నీవు ఉన్న చోటు నుండి లాజరు బ్రతకాలి, లాజరు స్వస్థత పొందుకోవాలి అని నీవు మాట మాత్రం సెలవిచ్చిన నా తమ్ముడు ఏమైపోయేవాడు? బ్రతికేవాడు కదా. ఇప్పుడు వచ్చి ఏం లాభం అన్నట్టుగా ఆ మార్త యేసు ప్రభువుని అడుగుతూ ఉంటే యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి బ్రతుకును. ఆమేన్ చెప్పండి. గట్టిగా ఆమేన్ చెప్పండి. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి బ్రతుకును. చనిపోయినప్పుడు ఇక తిరిగి బ్రతుకుతున్నాడు, నమ్ముతావా అని ఆమె అడిగినప్పుడు ఆమె నమ్ముతాను. వెంటనే యేసు ప్రభువు ఎక్కడికి వెళ్ళాడంటే సరాసరిగా సమాధి దగ్గరికి వెళ్ళాడు. సమాధి దగ్గరికి వెళ్ళిపోయి వెంటనే లాజరు బయటికి రా అని అనలా. లాజరు నువ్వు లేచి బయటికి రావాలి అని యేసు ప్రభువు అనలా. యేసు ప్రభువు మొట్టమొదటిగా పలికిన మాట ఏంటంటే లాజరు నువ్వు బయటికి రమ్మని అక్కడితో పలకలా, అక్కడ ఉన్న వారితో పలికిన మాట మీరు వెళ్ళి అడ్డుగా ఉన్న ఆ రాయను మీరు దొర్లించండి అన్నాడు. అవునా కదా? సమాధికి ఏదట్టు పెట్టారు? గట్టి చెప్పాలి కదా. యేసు ప్రభువు మొట్టమొదటిగా చెప్పిన మాట ఏంటంటే మీరు వెళ్ళి ఆ రాత్రి ఏం చేయాలి? వారు వెళ్ళి ఆ రాత్రిని తొలగించారంట. అప్పుడు యేసు ప్రభువు పలికిన మాట ఏంటంటే లాజరు చనిపోయిన వ్యక్తి, కుళ్ళి కొంపు కొడుతున్న వ్యక్తి
వెంటనే లేచి సజీవంగా బయటికి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే నిర్జీవ స్థితిలో, చచ్చిన స్థితిలో, ఎండిపోయిన స్థితిలో ఉన్న లాజరులోనికి జీవాత్మ రావడానికి గల కారణం ఏంటంటే యేసు ప్రభు వారు పలికిన ఆ మాటే. అర్థమవుతుందా? మనిషి ఎలా ఉన్నాడు? చచ్చిన స్థితిలో ఉన్నాడు. మనిషి ఎలా ఉన్నాడు? నిర్జీవ స్థితిలో ఉన్నాడు. మనిషిలో ఏమి లేదంటే జీవం అనేది లేదు. కానీ జీవము లేని మనుషులోనికి జీవాత్మ వచ్చి తిరిగి బ్రతికింపబడడానికి గల కారణం ఏంటంటే దేవుడు పలికిన ఒక మాట, లాజరు లేచి బయటికి రమ్మంటే ఆ మాటను బట్టి జీవాత్మ అతనిలోనికి వెళ్ళిపోయి చనిపోయిన వ్యక్తి తిరిగి బ్రతికించబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి. యేసు ప్రభు వారి మాట లోపలికి వెళ్ళి జీవం లేని శరీరంలోనికి జీవాత్మ రప్పించడానికి గల కారణం ఏంటంటే మొదట అడ్డుగా ఉన్న రాతిని వారు ఏం చేశారంటే వదిలేసేసారు. ఆ రాయిని తీయకుండా యేసు ప్రభు వారు పలకలా. ఆ రాయిని తీయకుండా యేసు ప్రభు వారు మాట్లాడాల. మొదటనే రాయిని తీస్తే తర్వాత యేసు ప్రభు వారి మాట లోపలికి వెళ్ళి క్రియ జరిగించి నిర్జీవ స్థితిలో ఉన్న వారిలోనికి జీవాత్మను పంపిస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ విత్తనాలు ఉన్నాయి చూసారా, అవి మొలవడానికి, అవి ఎండిపోవడానికి గల కారణం ఏంటంటే ఆ రాయే. ఆ రాయి ఎలా ఉంది? అడ్డుగా ఉంది. ఆ రాయి ఎలా ఉంది? గట్టిగా చెప్పండి. అవి ఇప్పుడు ఎండిపోకుండా అది ఫలించాలంటే, విత్తనాలు ఎండిపోకుండా వృక్షాలుగా మార్చబడాలంటే, మొక్కలు వచ్చేయాలంటే, ఫలించాలంటే, ఎండిన స్థితి దానికి ఉండకూడదంటే మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే ఆ రాత్రి ఏం చేయాలి మనము? దేవునికి స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలీయులు ఎండిపోవడానికి గల కారణం ఏంటంటే వారు ఏం కలిగి ఉన్నారంటే అప్పుగా ఆ రాతిని కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారు? చెప్పండి. ఆ రాయి ఏం చేస్తుందంటే దేవుని వాక్కు నీ హృదయంలోకి రాకుండా ఆపుతుంది. దేవుని వాక్కు నీ హృదయంలోకి వచ్చేస్తే నీ జీవితాలు, నీ బ్రతుకులు ఎండిపోవు. దేవుని వాక్కు నీ కుటుంబంలోకి వస్తే నీ కుటుంబాలు ఎండిపోయిన ఎముకలాగా ఉండవు. అయినప్పటికీ ఎందుకని ఎండిపోయిన కుటుంబాలాగా ఉంటాయంటే ఆ వాక్కు నీ లోనికి రాకుండా ఏమవుతుందంటే, కాబట్టి మొదట మనం చేయాల్సింది ఏంటంటే ఆ రాయిని మనము దొర్లించాలి. అనండి, కొంచెం గట్టిగా అనండి. ఇప్పుడు ఏంటి ఆ రాయి? ఏంటి? ఒక అవిధేయత వచ్చాము, ఒక అవిశ్వాసం వచ్చాము, ఒక పాపం వచ్చాము, ఒక వ్యభిచారం వచ్చాము, ఒక దొంగతనం వచ్చాము, ఒక విగ్రహారాధన వచ్చాము. ఏది దేవుని వాక్యం నీలో క్రియ జరిగించకుండా ఆపుతుందో నీవు దాన్ని తీసివేయగలిగితే తద్వారా ఎండిన స్థితి నీకు ఎంత మాత్రము కూడా ఉండదు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం తీసేయాలి? ఆ రాయి తీసే. ఆ రాయి ఒక వ్యసనమేమో, ఆ వ్యసనాన్ని తొలగించే. ఆ రాయి ఒక పాపమేమో, ఆ పాపాన్ని తీసే. ఆ రాయి ఒక అవిధేయతేమో, ఆ అవిధేయతని తీసివేయి. ఆ రాయి ఒక అవిశ్వాసమేమో, అవిశ్వాసాన్ని తీసివేయి. ఏ రాయి అయితే నీ హృదయంలో నీవు కలిగి ఉన్నావో నీవు దాన్ని దొర్లించగలిగితే, తీసివేయగలిగితే తద్వారా దేవుని వాక్కు చొచ్చుకుని నీ హృదయంలోకి వచ్చేసి నీ జీవస్థితిని తీసివేసి జీవాత్మతో దేవుడిని నింపేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు అనండి, మంచి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది భార్యలు కదా? పేర్లేంటి? కదా? 20 సంవత్సరాలు, ఇంచుమించుగా 20 సంవత్సరాలు కొలువు చేసి ఆ ఇద్దరిని కూడా పెళ్లి చేసుకున్నాడు యాకోబు. పెళ్లి అయిపోయింది, పిల్లలు కొడుతున్నారు. ఇటువంటి సమయంలో అత్తగారింటి దగ్గర నుండి ఎక్కడికి బయలుదేరాడంటే, బావగారింటి దగ్గర నుండి ఎక్కడ బయలుదేరంటే తన సొంత ఇంటికి బయలుదేరాడు. వారందరినీ కూడా పట్టుకోండి. తాను ఎంతగానో ప్రేమించిన అమ్మగారు, రాహేల్ అమ్మగారు ఏం చేసిందంటే ఆమె తన తండ్రి ఇంటి దగ్గర నుండి వస్తా ఆ ఇంట్లో అలవాటుగా ఉన్న కొన్ని విగ్రహాలను తీసుకొచ్చిందంట.
కొన్ని పటాలను తీసుకొచ్చింది. ఏం తీసుకుంది? విగ్రహాలు అన్ని ఆమెతో పాటు తీసుకొచ్చింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. తీసుకుని వచ్చి ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడ దాక్కుని దాన్ని, ఏ ఇంట్లోకి వెళ్తే ఆ ఇంట్లో పెడుతుంది వాటిని. అవి ఉన్నంత కాలం ఈ తిప్పలు తప్పట్లేదు. ఒక ఊరు వారి మీదకి వచ్చేసారు, కత్తులు కటాలను పట్టుకుని. ఎవరి మీదకి? యాకోబు కుటుంబం మీదకి. వీళ్ళు చంపేస్తాం అన్నట్లుగా ఒక ఊరు అందరూ కూడా వీళ్ళు చుట్టుముట్టేశారు. ఏం చేయాలో తెలియక ఈ యాకోబు చేసిన పని ఏంటంటే దేవునికి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి, నీవు లేచి వెంటనే బేతేలునకు నీవు వెళ్ళు, నీవు లేచి బేతేలుకు వెళ్ళు అనగానే అతడు లేచి బేతేలుకు వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉండగా రాహేలు ఏం చేసిందంటే తన దగ్గర ఉన్న విగ్రహాలు, తన దగ్గర ఉన్న బొమ్మల పటాలు ఇవన్నీ కూడా ఒక చోట గోతుతో వేసి అక్కడ పాతి పెట్టేసేసి అన్ని అక్కడే విడిచిపెట్టేసేసి వాళ్ళందరూ కూడా కలిసి కుటుంబంగా బేతేలుకి వెళ్ళిన తర్వాత దేవుడు అక్కడ వారిని దర్శించి వారిని ఆశీర్వదించాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు దాకా దేవుడు ఎందుకని ఆశీర్వదించలేదంటే శపితమైనది ఎక్కడుందంటే ఇంట్లో ఉంది. శపితమైనది ఎక్కడుంది? ఇంట్లో. అందుకని ఎండిన స్థితి, అందుకని ఆశీర్వాదం దొరకట్లా. ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, అతని పేరేంటంటే ఆకాను. అనండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఇతను కూడా శపితమైనది ఎక్కడ తీసుకువచ్చాడంటే తన ఇంట్లోకి తీసుకుని వచ్చి దాచిపెట్టుకున్నాడు. శపితమైనది అంటే దేవుడు వద్దు అన్నది, దేవుడు కాదు అన్నది, దేవుడు అసహించుకున్నది, దేవుని చిత్తంలో లేనిది తీసుకుని వచ్చి ఎక్కడ పెట్టుకున్నాడంటే ఇంట్లో పెట్టుకున్నాడు. ఎప్పుడైతే అతను శపితమైనది తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టుకున్నాడో ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఏమొచ్చేస్తుందంటే ఓటమి వచ్చేస్తుంది, విజయం రావట్లా. దేవుని ప్రజలు ఓడిపోతున్నారు, దేవుని ప్రజలు శత్రువులు ఎదుట నిలబడలేకపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో యెహోషువ దేవునికి ప్రార్థన చేసినప్పుడు అసలు నువ్వు నాకు ఎందుకు ప్రార్థన చేస్తున్నా? నీ ఇంటిలో, నీ పాలెంలో, ఇశ్రాయేలు గృహాల్లో పాపము పెట్టుకుని అసలు నువ్వు నాకు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అని దేవుడు ప్రశ్నించినప్పుడు ఆ ఆకాన్ని తన ఇంటి వారందరినీ కూడా రాళ్ళతో కొట్టి చంపేసిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరికీ ఏమి రావడం ప్రారంభించిందంటే విజయం రావడం ప్రారంభించింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. నేను ఎందుకని ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తానంటే శపితమైనది మన గృహాల్లో గాని మన హృదయంలో గాని ఉండడానికి ఉంటే ఫలించం, ఉంటే ఆశీర్వదింపబడం, ఉంటే ఎండిన స్థితిలోని మనము. ఇశ్రాయేలు ప్రజలు ఎండిన ఎముకల్లాగా ఉండడానికి గల కారణం ఏంటంటే వారి హృదయాల్లో వారు రాళ్ళు పెట్టుకుని జీవిస్తున్నారు. ఒక్కోటి అంత ఉంది. సహజంగా మనుషులు కిడ్నీలో రావాలి. వీళ్ళకి ఎక్కడ వచ్చినాయి? ఇప్పుడు గట్టిగా చెప్పండి, ఎక్కడ వచ్చినాయి? హృదయంలో వచ్చి. ఎక్కడ ఉన్నాయా? కిడ్నీలో కాదు, హృదయంలో ఉన్నాయా? అవి తీసివేయగలిగితే దేవుడు మన కుటుంబాల్లోనికి తన జీవాత్మను పంపిస్తాడు. ఇక మూడు వారిని స్థితి మారావంటి అనుభవాలు, చేదు అనుభవాలు ఎంత మాత్రం కూడా ఉండవు. అన్ని మధురమైన అనుభవాలు, సంపూర్ణమైన ఆశీర్వాదాలు దేవుడు మన పట్ల, మన కుటుంబం పట్ల ఉన్నతముగా దేవుడు కుమ్మరిస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎండిన స్థితి పోయి జీవంతో మన కుటుంబాలు, మన జీవితాలు నింపబడాలంటే, చచ్చిన స్థితిలో ఉన్న మన ఆత్మీయ జీవితం సజీవంగా మార్చబడాలంటే ఏదైతే రాయిగా అడ్డుగా ఉందో దాన్ని మనం ఏం చేయాలి? వెంటనే దాన్ని తీసివేయాలి. తీసివేస్తే దేవుని వాక్యం నీ లోనికి వచ్చేసి అది క్రియ చేయడం ప్రారంభిస్తుంది. దేవుడు అటువంటి కృపను దేవుడు నిత్యముగా మనందరికీ కూడా అనుగ్రహించును గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మన హృదయంలో అడ్డుగా ఉన్న ప్రతి విధమైన రాయిని తీసివేయడానికి దేవుడే సహాయం చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట చూడండి, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి, రెండో మాట పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యోహాను సువార్త 15వ అధ్యాయం 6వ వచనాన్ని చదివి సహాయం చేయండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 6వ వచనం. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల
వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నీరసం వస్తుందా? వస్తుందన్న స్తోత్రం చెప్పండి. రాలేదు, ఓకే. మీరు మాట్లాడుతున్న మాకేం చూస్తుంది అన్నట్టు వస్తుంది. నిజమే కదా, మాట్లాడేది ఎవరు? నిన్నేగా. హల్లెలూయా. ఎందుకని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎండిన ఎముకలు లాగా ఉన్నారంటే వారు తమ హృదయంలో ఏం పెట్టుకున్నారు? రాళ్ళను పెట్టుకున్నారు. ఆ రాత్రి మనం తీసివేయగలిగితే ఎండిన ఎముకల్లాగా మనం ఉండం, ఆశీర్వదింపబడిన కుటుంబాలలాగా మనం ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండో మాట, దేవుడు దేవాతి దేవుడు యేసు ప్రభువారే స్వయంగా తన స్వరంతో మాట్లాడుతున్నాడు, పలుకుతున్నాడు. ఏమనంటే, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వారు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. పై వచనంలో రాసిన మాట అంటే, నేను ద్రాక్షవల్లి అన్నాడు. ఏమన్నాడు? నేను ద్రాక్షవల్లి. మీరందరూ ఎవరు? యేసు ప్రభువు మాట్లాడుతూ నేను ద్రాక్షవల్లిని, మీరందరూ కూడా తీగలు. ఇప్పుడు మీరు ఎండిపోకుండా ఫలించాలంటే, మీరు ఎండిపోకుండా జీవంగా ఉండాలంటే, మీరు ఎండిపోకుండా సజీవంగా ఉండాలంటే మీరు నా యందు నిలిచి ఉండాలి అన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ద్రాక్షావల్లిలో నుంచి మనము తీగలు వేరు చేసేసాం అనుకోండి. మీకు అర్థమవుతుందా? ద్రాక్షావల్లిలో నుండి తీగలు మనము వేరు చేస్తాం అనుకోండి, అది ఏమైపోతుందంట? ఎండిపోతుంది. అలాగే క్రీస్తులో నుండి మనము వేరు చేయబడితే క్రీస్తుకు సమీపస్తులుగా జీవించాల్సిన మనము దూరస్తులుగా మార్చబడితే మనం ఏమైపోతామంట? ఎండిపోతాం. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలైనప్పటికీ ఎందుకని ఎండిన స్థితిలో, ఎండిన ఎముకల్లాగా ఉన్నారంటే వారు క్రీస్తులో నిలిచిలేరు. ఎక్కడ నిలిచిలేరు? గట్టి చెప్పండి. అందుకని యేసు ప్రభువు ఏమన్నారంటే, ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు ఖచ్చితంగా ఎండిపోతాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మీరు నాలో నిలిచి ఉంటే సజీవంగా ఉంటారు. మీరు నాలో నిలిచి ఉంటే ఎండిన స్థితి మీలో ఉండదు. మీరు నాలో నిలిచి ఉంటే నిత్యముగా సజీవంగా మీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా ముందుకు నడిపించబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఎండిపోకూడదని ఎక్కడ నిలిచి ఉండాలి? క్రీస్తులో నిలిచి ఉండాలి. అనండి, ఎక్కడ నిలిచి ఉండాలి? క్రీస్తులో నిలిచి ఉండాలి. అనండి, హల్లెలూయా. విచారకరంగా ఏంటంటే, చాలా మంది క్రీస్తు దగ్గరకు వస్తున్నారు కానీ క్రీస్తు లోనికి రాదు. చాలా మంది క్రీస్తు దగ్గరకు వస్తున్నారు కానీ క్రీస్తు లోనికి ఏదో ఒక స్వస్థత ఆశించో, ఒక కార్యం ఆశించో, ఒక ఆరోగ్యం ఆశించో, ఉన్న అప్పుడు పోతాయనో, ఏదో ఒక కార్యం ఆశించి అనేక మంది క్రీస్తు దగ్గరకు వస్తున్నారు, క్రీస్తు లోనికి. ఉదాహరణ చెప్తాను, చాలా జాగ్రత్తగా. ఒక శతాధిపతి యేసు ప్రభువు దగ్గరకు వచ్చాడు. అయ్యా, ఇంటి దగ్గర నా దాసుడు రోగి ఉన్నాడు అని శతాధిపతి యేసు ప్రభువుతో పలికినప్పుడు యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో పద, నేను ఇంటికి వస్తున్నాను. నేను నీ ఇంటికి వచ్చి నీ దాసుని నేను ఏం చేస్తాను? బాగు చేస్తాను, స్వస్థపరుస్తానని దేవుడు సెలవిచ్చాడు. వెంటనే ఆ వ్యక్తి అన్నాడు, ఇగో ప్రభువా, నీవు నా ఇంటికి రావడానికి నేను అంతా యోగ్యుడును. నీవు మాట మాత్రం సెలవిస్తే ఇంటి దగ్గర ఉన్న నా దాసుడు ఏమైపోతాడంటే స్వస్థపడతాడు. దేవాది దేవుడు యేసు ప్రభువారు అతని విశ్వాసాన్ని కనపరిచి మాట మాత్రమే సెలవిచ్చాడు. వెంటనే ఇంటి దగ్గర ఉన్న దాసుడు ఏమైపోయాడు? స్వస్థపరచబడ్డాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఇంకో వ్యక్తి ఉన్నాడు. అతని పేరేంటంటే పొట్టి జక్కయ్య. ఎవరు? ఇతను ఏం చేశాడు? యేసు ప్రభువుని చూద్దామని ఎక్కడికాడు? గట్టిగా చెప్పండి. ఇలాంటి బాగా చెప్తారు కదా మీరు. ఏ చెట్టు ఎక్కాడు?
ఇతడు యేసు ప్రభువును చూడటమేమో కానీ యేసు ప్రభువుని ఈయన చూశాడు. సరాసరి చెట్టు దగ్గరికి వచ్చేసి, జగ్గయ్య నువ్వు కిందకి వచ్చి, నేడు ఈ రోజు నేను నీ ఇంటికి రావాల్సింది అన్నాడు. మరో మాట మాట్లాడకుండా వెంటనే యేసు ప్రభువుని తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు జగ్గయ్య. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రెండు సందర్భాల్లో ఈ ఇద్దరిని కూడా యేసు ప్రభు అడిగిన మాట ఏంటి? ఈ రోజు నేను నీ ఇంటికి శతాధిపతి చేర్చుకున్నాడా? శతాధిపతి ఆహ్వానించాడు ఇంటికి. అయ్యా నీవు నా ఇంటికి రావడానికి నేను అంత యోగ్యుడను. కానీ జగ్గయ్య ఎప్పుడైతే యేసు ప్రభు నేను ఇంటికి వచ్చేస్తానన్నాడు, వెంటనే యేసు ప్రభు అని తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ ఇంటిలోనికి ఆహ్వానించలేదు కాబట్టి స్వస్థతతో అక్కడ అదంతా పూర్తయిపోయింది. కానీ ఇతడు ఇంటిలోనికి చేర్చుకున్నాడు కాబట్టి ఆ రోజు ఆ ఇంటికి ఏమొచ్చేసిందంటే రక్షణ వచ్చేసింది. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడేమో స్వస్థతతో అయిపోయింది, కానీ ఇక్కడ రక్షణ. అక్కడేమో దేవుడి దగ్గరకు వచ్చాడు, ఇక్కడేమో దేవుని లోనికి వచ్చేసాడు. ఇది అర్థమవుతుందన్నమాట. దేవుని దగ్గర నిలబడితే మనం ఫలించాం. దేవుని దగ్గరకు వస్తే మనము ఆశీర్వాదకరంగా నిలబడం. దేవుని దగ్గరకు వస్తే ఆశీర్వాద కుటుంబాలుగా మనం ఉండవు. దేవుని దగ్గరగా ఉంటే ఎండిన స్థితి పోదు. దేవుని లోనికి వస్తేనే ఎండిన స్థితి పోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు అందరూ దేవునికి వచ్చారు, యేసు ప్రభు దగ్గరికి వచ్చారా? యేసు ప్రభు లోనికి వచ్చారా? ఏంటో మొహమాటానికి నేను అడుగుతున్నాను కాబట్టి చెప్పొద్దు. మీరు నాకు అసలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీకు మీరు అనుకోండి ఎక్కడికి వచ్చారు, ఒకసారి పరిశీలన చేసుకోండి. యేసు ప్రభు దగ్గరకు వచ్చారా? యేసు ప్రభు లోనికి వచ్చారా? ఎవడైనాను నా యందు నిలిచి ఉందని ఎడల వాడు ఎండిపోతాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎండిపోవడానికి, ఎండిన ఎముకల్లాగా ఉండడానికి గల కారణం ఏంటంటే వారు క్రీస్తు దగ్గర ఉండొచ్చేమో కానీ క్రీస్తులో వారు. నీవు క్రీస్తులో ఉండగలిగితే నీవు ఆశీర్వాదకరంగా నిలబడతావు. నీవు క్రీస్తులో ఉండగలిగితే నీ కుటుంబం ఆశీర్వదించబడతావు. నీవు క్రీస్తులో ఉండగలిగితే నీ కుటుంబం జీవంగా ఉంటుంది. ఎండిన స్థితి ఎంత మాత్రము ఉండదు. చేదైన అనుభవాలు ఎంత మాత్రము ఉండవు. ప్రతికూల పరిస్థితులు ఎంత మాత్రం ఉండవు. ఎందుకంటే నీవు క్రీస్తులో ఉన్నావు కాబట్టి. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ ఉండాలి చెప్పనా? క్రీస్తులో నిలిచి ఉండాలి. అనండి గట్టిగా. క్రీస్తు దగ్గర కాదు, క్రీస్తు ద్రాక్షవల్లిలో మనం నిలిచి ఉండాలి. ఇంకా మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. మనం అంటుకుని పోయే భక్తుల్లాగా ఉండకూడదు. అంటుకుని పోయే భక్తుల్లాగా మనము క్రీస్తుతో మనము అంటు కట్టబడాలి. ఏమైపోవాలి? క్రీస్తుతో మనము అంటు కట్టాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. మీరు అంటుకుని పోతారా? అంటు కట్టబడతారా? అంటుకుని పోతారా? అంటు కట్టబడతారా? హల్లెలూయా. అంటు కట్టబడితే ఫలిస్తాం. ఆమె చెప్పండి. అంటు కట్టబడితే జీవం మీ లోపలికి వస్తుంది. ఆమె చెప్పండి. అంటు కట్టబడితే నిత్యముగా నీ కుటుంబాలు ఆశీర్వాదకరమైన కుటుంబాలు మార్చబడతాయి. ఆమె చెప్పండి. అంటు కట్టబడితే ఆత్మీయ జీవితం అంతకంతగా అభివృద్ధి పొందుతుంది. ఆమె చెప్పండి. హల్లెలూయా. కాబట్టి క్రీస్తులో నిలబడదాం, క్రీస్తుతో అంటు కట్టబడదాం. తద్వారా దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటూ ఆత్మీయ జీవితంలో మనం పొందుకుందాం. నిత్యముగా దేవుడు మన కృప మనందరికీ అనుగ్రహించుగాక. మొదటి మాట ఏంటి? రాయిని మనం ఏం చేయాలి? ఆ రాయిని తీసివేయకపోతే ఎండిపోతాం. ఆ రాయిని తీసివేయకపోతే ఎండిన ఎముకలాగా మార్చబడతాం. రాయిని తీసివేస్తే ఎండిన స్థితి పోయి ఖచ్చితంగా జీవంతో దేవుడు మనల్ని నింపుతాడు. రెండవదిగా, క్రీస్తులో మనము అంటు కట్టబడి ఉంటే, క్రీస్తులో మనం నిలిచి ఉంటే నిత్యముగా ఎండిన స్థితి పోయి నిర్జీవ స్థితి పోయి నిత్యముగా దేవుడు మనల్ని జీవముతో దేవుడు నింపుతాడు. ఆమె చెప్పండి. చాలా మందికి డబ్బు ఉంటుంది అన్నారా? చాలా మందికి ఏముంటుంది? కొంచెం గట్టిగా చెప్పండి. చాలా మందికి ఆరోగ్యం కూడా ఉంటుంది. చాలా మందికి ఏ పొదువులు ఉండవు, కానీ సంతోషంగా మాత్రం ఉంటుంది. మాకు చుట్టాలు ఉన్నారు, విపరీతమైన ఆస్తి పనులు. దేవుడికి స్తోత్రం చెప్తామా?
విపరీతమైన ఆస్తి పనులు, నెలకు లక్షలు సంపాదించే ఉద్యోగాలు, పెద్ద పెద్ద ఇల్లులు, వరదలు వచ్చిన కుటుంబ ఇల్లులు, దేవునికి స్తోత్రం చెప్పండి. వాహనాలు ఇంటి నిండా, డబ్బుకు కొదువు లేదు, ఆరోగ్యానికి కొదువు లేదు, ఏది కావాలంటే అది ఇంటికి వచ్చేస్తాయి. కానీ ఏమి లేదంటే సమాధానం లేదు, ఏమి లేదంటే సంతోషం లేదు, ఏమి లేదంటే నెమ్మది లేదు, ఏమి లేదంటే ఆనందం లేదు. దాంట్లో ఏమంటారంటే ఎన్నుడు ఏమి పరిస్థితి అంటారు. డబ్బు ఉన్నప్పటికీ, ఆరోగ్యం ఉన్నప్పటికీ జీవితాలు ఏ విధంగా ఉంటున్నాయంటే ఎండిన స్థితిలో ఉంటున్నాయి. అవి లేకుండా పోవాలంటే, దేవుని వాక్యం నీ జీవితంలో కార్యం జరిగించాలంటే మొదటగా ఆ రాత్రిని నువ్వేం చేయాలి? తీసివేయాలి. రెండవది నువ్వేం చేయాలి? దేవుని క్రీస్తు దగ్గర కాదు, నువ్వు క్రీస్తులో ఉండగలగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ ఉండగలగాలి? క్రీస్తుని అంటుకుని పోవడం కాదు, క్రీస్తులు మనం అంతా కట్టబడాలి. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్పండి. నాకు తెలిసి సహజంగా ఆమ్లెట్ ముగింపు 4 గంటలు కదా. అవునా? అదేనా సమయం? ఏం మరి బయట పేపర్ మీద అదే ఉంది. 9 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు. హల్లెలూయా. హల్లెలూయా. కానీ దాన్ని ఈ రోజు మా కొరకు ఎవరికి కుదిర్చారంటే ఇది చెప్పేసి చూసారా, 9 గంటల వరకు కుదిర్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మీరు 4 గంటలు బాధపడాలనుకుంటున్నా. ఒక్కరన్నా ఆమె చూసారా? నేను ఎక్కడ ఉంటున్నా 4 గంటల దాకా వెళ్ళిపోవాలి. త్వరగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుడికి స్తోత్రం చెప్పండి. మొదటిగా రాయిని తీసివేయాలి అనండి. తీసేద్దామా? రెండవదిగా క్రీస్తులో ఉండాలి. ఎక్కడ ఉండాలి? క్రీస్తులో ఉండాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చదవండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 18వ వచనం నుండి చదివి సహాయం చేయండి. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పాను. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయేను. దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడును గాక. అందరూ ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. మళ్ళీ చెప్పారు చూసారా? 2 చేతులు పైకి ఎత్తి దేవుడికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత స్తుతించిన ఇంకా రుణస్తులమే కదా. నేటి వరకు సజీవ లెక్కలు ఉండనుకున్నామంటే కేవలం దేవుని నష్టమైన కృప. మొన్నటి దాకా ఒక రోజు కూడా అదే ఒకసారి కూడా ఫ్లైట్ ఎక్కలేదన్న బాధ లేదు. ఎప్పుడు ఎక్కాలంటే పైన ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని ఆనందిద్దామంటే ఏదో వచ్చి మీద పడుతుందో తెలియని పరిస్థితి. చాలా భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. క్రీస్తు రాకడ అతి సమీపంగా ఉన్న దినాల్లో మనము ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఒక మంచి సమయాన్ని మనకి ఇచ్చాడు. ఏ సమయాన్ని కూడా మనం వృధా చేసుకోకూడదు. వీలైనంత మటుకు మనం దేవుని కనపరుస్తాం. వీలైనంత వరకు మన దేవుని నామాన్ని మనం హెచ్చించాలి. దేవునికి స్తోత్రం చెప్తామా? అందుకని ఏమన్నాడు? కొందరు మానుకుంటున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఆ దినము, ఏ దినము? ఆ దినము అంటే దేవుని రాకడ సమీపించుట మీరు చూచిన కొలది ఒకరిని ఒకరు కూడి కొలుపుకుని హెచ్చరించుకుంటారు కదా దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని రాకడ అతి సమీపంగా ఉన్న దినాల్లో మనం ఉన్నాం. బయట పరిస్థితులు మీ అందరికీ తెలుసో లేదో నాకు తెలియదు, కానీ బయట అంతా కూడా యుద్ధ వాతావరణమే. ఏ వాతావరణం? చెప్పండి. ఎవరు ప్రశాంతంగా లేరు.
అంత యుద్ధ వాతావరణమే. రోజు ఏదో ఒక సెన్సేషనల్ న్యూస్ ఒకటి వచ్చేస్తుంది, ఏదో ఒక భయంకరమైన ప్రమాదాలు జరుగుతూనే ఉంటున్నాయి. మనుషుని యొక్క మనుగడ లేదా జీవితం ఆయుష్ అనేది తగ్గిపోతూ వస్తుంది. ఇవన్నీ కూడా దేవుని రాకడకు సూచనగా ఉన్నాయని దేవుని వాక్యం తెలియజేస్తారు. కాబట్టి దేవుని రాకడ సమీప భవిష్యత్తులోనే ఉందని, అది మన తరంలోనే జరగవచ్చు అన్న ఆలోచనతో మనం ఏం చేయాలంటే ఎప్పుడు వీలైతే అప్పుడు దేవుని సంఘంగా మనం కూడి ఒకరిని ఒకరు పురుకొల్పుకుని క్రీస్తు నామాన్ని మనం హెచ్చించే బద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ రోజు అందరూ పడుకుని ఉండొచ్చేమో కానీ ఆయన సన్నిధిలో చేరి యేసయ్య నామాన్ని కనపరచడానికి, ఆయన సన్నిధిని అనుభవించడానికి దేవుడు కేవలం మనలో మాత్రమే ఏర్పాటు చేసుకున్నాడు. మనము ధన్యులం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట అంత ఆశీర్వాదం కదా. ఈరోజు మనకి ఈ సన్నిధిలో కూడి వచ్చిన మనందరి కుటుంబాలు దేవుడు వెయ్యింతలుగా దేవుడు ఆశీర్వదించునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆలస్యం అవుతున్న కార్యాలన్నీ, ఆలస్యం అవుతున్న ఏ కార్యాల కొరకు మీరు బహుకాలం మీరు చూస్తున్నారు, దేవుడు అటువంటి కార్యాలన్నీ మీ పట్ల త్వరపెట్టునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నిర్జీవ స్థితి పోయి, ఎండిన స్థితి పోయి, జీవంతో మన కుటుంబాలు నింపబడి ఆశీర్వాదకరంగా ముందుకు కొనసాగాలంటే మొదటిగా దేవుని వాక్యం నీ లోనికి రాకుండా ఏది ఆపుతుందో నీవు దాన్ని తీసివేయాలి. రెండవదిగా నీవు క్రీస్తు దగ్గరికి రావటం కాదు, నీవు క్రీస్తు 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 హల్లెలూయా, హల్లెలూయా. మనం చదివిన మాట, యేసు ప్రభువారు తన శిష్యులు ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి సేవ కొరకు వెళ్తున్నారు. ఇదే ఊరు, ఇది పక్కనే ఊరు. తల్లి మనం ఇది వెళ్దాం, ఇటు నుండి వచ్చి ఉట్లూరు వెళ్దాం, సరేనా? ఇది అది యేసు ప్రభువు కేసరపల్లిలో అద్భుతమైన పరిచర్యను జరిగించారు. ఏ ఊరు వెళ్తున్నారు? ఎక్కడ చెప్పండి. ఆ ఊరంటే పడతాయి మీకు చెప్పండి గట్టిగా. ఎవరిది? ఆడికి వెళ్తున్నారు. మధ్యలో దాంట్లో యేసు ప్రభువు ఏమొచ్చేసిందంటే ఆకలి వేసింది. ఏం వేసింది? ఇక్కడ వెళ్తున్నా వచ్చారా? మీ అయ్యగారు అయితే మమ్మల్ని దేవుడు స్తోత్రం 2 రోజులు సరిపడా పెట్టాడు మీ అయ్యగారు. అందుకే నాకు ఇప్పుడు బాగా ఆకలి వేసింది యేసు ప్రభువు. యేసు ప్రభువు బాగా ఆకలి వేసి దూరంగా చూస్తే అంజూరపు చెట్టు ఒకటి కనపడింది. ఏ చెట్టు కనపడింది? అది ఎండిపోయిన స్థితిలో లేదు. పచ్చని ఆకులు కలిగిన అంజూరపు చెట్టు. పచ్చని ఆకులు కలిగిన అంజూరపు చెట్టు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బాగా ఆకలిగా ఉన్న యేసు ప్రభువుకి ఆశ కలిగింది. ఆకులు ఉండి పచ్చగా ఉంది కాబట్టి కాయలు కూడా ఉంటాయి. మార్కు సువార్తలో ఏమని రాశాడంటే అది అంజూరపు కాయల కాలము ఆకు అని రాశాడు. హల్లెలూయా. అంజూరపు కాయల కాలం అంటే అంజూరపు కాయలు కాసే కాలము. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఏ సీజన్ అయింది? మామిడికాయలు తెలుసు కదా, అయిపోయిందా అనుకోండి కదా. మామిడికాయలు సీజన్ అది 2 నెలలు పోతే ఏ సీజన్ వచ్చింది? ఏ కాయల సీజన్ వచ్చింది? సీతాఫలం సీజన్ వచ్చింది. హల్లెలూయా. నాకు ఇప్పుడు సీతాఫలం కావాలంటే ఏడో పిలుపు చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభువు ఆశ కూడా అలాగే ఉంది. అది అంజూరపు కాయలు కాచే కాలము, కానీ దూరంగా ఏం కనపడుతుంది? పచ్చని ఆకులు కలిగిన ఒక అంజూరపు చెట్టు కూడా కనపడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. కాయలు ఆశించి యేసు ప్రభువు చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక్క కాయ కూడా, ఆకులు ఉన్నాయి కానీ ఏమైపోయింది? అయినప్పటికీ అంజూరపు కాయలు కాలము కాకపోయినా యేసు ప్రభువు ఎందుకని కాయలు ఆశించారంటే ఆ చెట్టుకి ఆకుంటే కాయ ఉంటుందంట. మీకు అర్థమవుతుందా? ఆ చెట్టుకి ఆకుంటే ఆకుతో పాటు కాయ వచ్చిందంట. అందుకని యేసు ప్రభువు ఆశించాడు. ఒకవైపు ఆకు రాస్తాడు, ఎన్ని చూస్తేనేమో ఆకు
కాపులు ఉన్నాయి కానీ ఏం లేకపోయినాయి. వెంటనే యేసు ప్రభువు కోపం వచ్చేసేసి ఇక నీవు కాపు కాయు కుందువు కాక అని పలికాడు. వెంటనే తక్షణమే ఆ చెట్టు ఎండిపోయింది. ఆ చెట్టు ఏమైపోయింది? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎండిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఎండిపోవడానికి కారణం ఏంటో తెలుసా? పైకేమో పచ్చగా ఉంటాయి కానీ ఏముండవు అంటే ఫలాలు ఉంటాయి. పైకేమో ఎలా ఉంటాయి? ఎట్లా చెప్పండి? పైకేమో ఆశను కలుగు చేస్తాయి కానీ ఏముండవు ఫలాలు. కొంతమంది బ్రతుకులు ఇంతే, కొంతమంది జీవితాలు ఇంతే. పైకి ఎలా ఉంటారు కానీ లోపల కుళ్ళు, కుతంత్రం, అసూయ. దేవుడు స్తోత్రం ఎన్ని ఉన్నట్టు పెట్టేసుకోండి లోపల. పైకి మాత్రం ఇవేమీ లేనట్టు కనపడతారు. దీన్నే యేసు ప్రభువు ఏమన్నారంటే వేషధారణ అన్నాడు. ఏమన్నాడు? గట్టిగా చెప్పండి. అది ఉంటే మన జీవితాలు ఎండిపోతాయి, అది ఉంటే మన బ్రతుకులు ఎండిపోతాయి. సంఘంలోకి వచ్చేసరికి ఎలాగంటే సాత్వికులు లేరా అనుకుంటాం. ఇంటికి వెళ్ళిందో తెలుసు దేవునికి స్తోత్రం. 3 ఇళ్ళు దాటినా 3 బజార్లు దాటినా వీళ్ళ స్వరమే పడుతుంది, అంత గట్టి కలుపుతారు. కానీ చర్చిలో మాత్రం శాంతి ముక్తులు, సాత్వికులు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బయట చూస్తేనేమో లేదా చర్చిలో చూస్తేనేమో అంతా కూడా బాగానే ఉంటారు, ఇంటికి వెళ్తే దేవుడికి స్తోత్రం. అవునంటారా? మాట్లాడలేదు. హల్లెలూయా. ఇక్కడ చూస్తేనేమో భక్తి పనులు, ఇంటికి వెళ్తేనేమో దేవుడికి స్తోత్రం. పైకి చూస్తేనేమో పరిశుద్ధులు, లోపలేమో చెప్పేగా రాయిలు ఉంటాయి. దీన్నే ఏమన్నాడు యేసు ప్రభువు? వేషధారణ అన్నాడు. ఏమన్నాడు? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆ వేషధారణ నుండి ఏమైపోతుందంటే మన జీవితాలు చెప్పులాగా ఎండిపోతాయి. ఇశ్రాయేలు ప్రజలు ఆ వేషధారణతో ఉన్నారు కాబట్టి వారు ఎండిన ఎముకల్లాగా ఉన్నారంట. ఎలా ఉన్నారు? దేవుడికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఎండిన స్థితిలో మనం ఉండకుండా దేవుడు అనుగ్రహించిన జీవమును కలిగి ఉండి ఆశీర్వాదకరమైన కుటుంబంగా మనం ఉండాలంటే మనం ఏం తీసేయాలి? 3వది కంటే వేషధారణ నుండి బయటకు వచ్చాలి. దేని నుండి వచ్చేయాలి? హల్లెలూయా. హల్లెలూయా. ఉన్నారా? పక్కన బాగా పొగుడుతాం, బాగా పొగిడిన వ్యక్తినే ఇంకో దగ్గరికి చూడడం చేస్తాం. దీన్ని ఏమంటారు? వేషధారణ. ఇవన్నీ నశించును గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. తీసివేస్తే ఎండిన స్థితి మనకి ఎంత మాత్రమో కూడా ఉంటుంది. లోపల మనం ఏమై ఉన్నామో బయట కూడా అదే కనపడుతుంది. లోపల ఒక రకంగా బయటకు ఒక రకంగా మనం ఎంత మాత్రము క్రీస్తు యేసు వలె మనం అందరం కూడా మారుదుము గాక. ఆయన కలిగి ఉన్న మనసే మనము కూడా కలిగి ఉందుము గాక. క్రీస్తు యేసులకు కలిగిన ఈ మనసు మీరును వ్యభిచారము కంటే వేషధారణను దేవుడు ఎక్కువగా తృణీకరించాడు, అసహించుకున్నాడు. కాబట్టి వేషధారణ క్రైస్తవులకు తగదు. వేషధారణ క్రీస్తును వెంబడిస్తున్న వారికి ఎంత మాత్రము తగదు. దాన్ని విడిచిపెట్టగలిగితే ఎండిన నీ స్థితిని దేవుడు తీసివేసి ఫలభరితంగా దేవుడు నిన్ను నింపేస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం చదవండి. బేతేలునందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరొబోము విని బలిపీఠము మీద నుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయింది. అతడు చాపిన చెయ్యి ఏమైపోయింది? దేవుడు మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది కొంచెం పెద్ద స్టోరీ, మీకు ఒక 2-3 నిమిషాలు చెప్పేది, చాలా జాగ్రత్తగా. దేవుడు ఒక మంచి స్తోత్రం చెప్తామా? ఇశ్రాయేలు ప్రజలు ఒక రోజు ఎక్కడికి వచ్చారంటే సమూయేలు గారి దగ్గరికి వచ్చాయా, అందరికీ రాజులు ఉన్నారు, మాకు కూడా ఎవరు కావాలి? రాజు గారు కావాలని అడిగారు. వెంటనే యేసు ప్రభువు ఎవరిని ఇచ్చారు వారు రాజు అంటే? సౌలుని రాజుగా ఇచ్చారు. ఎవరిని ఇచ్చాడు? గట్టిగా చెప్పండి. ఈ సౌలు ఎన్ని సంవత్సరాలు
ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించాడంటే 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఎన్ని సంవత్సరాలు? ఎన్ని చెప్పాలి? ఈ 40 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు మాత్రమే దేవునికి అనుకూలంగా పరిపాలించాడు. 38 సంవత్సరాలు తన ఇష్టం వచ్చినట్టు చేశాడు. అప్పుడు దేవుడు సౌలుని ఏం చేశాడంటే తృణీకరించి ఆ స్థానంలో దావీదుని రాజుగా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ దావీదు కూడా ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడంటే 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ 40 సంవత్సరాలు పరిపాలించిన దావీదు ఒకానొక రాత్రి చూడకూడని దృశ్యం చూసి ఆశ కలిగి ఒక స్త్రీతో ఏం చేసేసాడంటే పాపం చేసేసాడు. మరలా దేవుడు దావీదును తీసివేసి దావీదు స్థానంలో దావీదు కుమారుడైన సొలొమోనుని నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు రాజు ఎవరంటే సొలొమోను. ఈ సొలొమోను ఏం చేశాడు? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కూడి కలిసి దేవుని ఆరాధించుటకు ఒక మంచి మందిరాన్ని కట్టాడు. ఏం కట్టాడు? ఆ మందిరంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కూడుతున్నారు, సమాజంగా కూడుతున్నారు, దేవుని నామాన్ని కనపరుస్తున్నారు. ఈ సొలొమోను కూడా 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశాడంటే పరిపాలించాడు. ఈ 40 సంవత్సరాలు పరిపాలించి చివరి దశలో దేవుని యందు విశ్వాసం ఉంచిన ఈ వ్యక్తి స్త్రీ మోహంలో పడిపోయి 1000 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఎంతమందిని? ఈ 1000 మందిని పెళ్లి చేసుకున్న ఈ వ్యక్తి జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించకుండా విగ్రహారాధనలో పడిపోయాడు. ఎక్కడ పడిపోయాడు? దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ సొలొమోను దగ్గర యెరోబాము అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతని పేరేంటి? యెరోబాము. అనండి గట్టిగా, కొంచెం గట్టిగా అనండి. హల్లెలూయా. ఎప్పుడైతే సొలొమోను దేవునికి వ్యతిరేకంగా విగ్రహాలను చేయడం ప్రారంభించాడో దేవుడు ఈ సొలొమోను కూడా ఏం చేశాడంటే తిరస్కరించాడు. తిరస్కరించి ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాలు, ఈ 12 గోత్రాల్లో 11 గోత్రాలని ఒకవైపు, ఒకే ఒక గోత్రాన్ని ఇంకొక వైపు దేవుడు విభజించి ఆ ఒక్క గోత్రాన్నేమో సొలొమోను కుమారుడైన రెహబాముకి ఇచ్చాడు. ఈ మిగిలిన 11 గోత్రాల ప్రజలనేమో ఈ యెరోబాము అనే వ్యక్తికి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. జాగ్రత్తగా నా వైపు చూస్తూ వినండి. ఈ 11 గోత్రాలు ఇప్పుడు ఎవరి ఆధ్వర్యంలో ఉన్నాయంటే సొలొమోను దగ్గర సహాయకుడిగా పరిచారకుడిగా ఉన్న యెరోబాము ఆధ్వర్యంలో ఉన్నాయి. మిగిలిన ఒక్క గోత్రమైన యూదా గోత్రం ఆ ప్రజలందరూ ఎవరి ఆధీనంలో ఉన్నారంటే సొలొమోను కుమారుడైన రెహబాము ఆధీనంలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఆమేన్ చెప్పండి. యెరోబాము రెహబాము అనండి. యెరోబాము రెహబాము. యెరోబామేమో సొలొమోను యొక్క పరిచారకుడు, రెహబామేమో సొలొమోను యొక్క కుమారుడు. యెరోబాము దగ్గర 11 గోత్రాల ప్రజలు ఉన్నారు. రెహబాము దగ్గర ఒకే ఒక గోత్రం, యూదా గోత్రానికి సంబంధించిన ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలందరూ కూడా ఏదైనా పండుగ వస్తే ఎక్కడికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తారంటే యెరూషలేము ప్రాంతానికి వెళ్ళి ఆరాధిస్తారు. ఏ ప్రాంతం అది? సంక్రాంతి వచ్చిందనుకోండి, ఈ పల్లెటూరు నుంచి అక్కడ నుండి ఇక్కడ నుండి వెళ్ళిపోయిన వాళ్ళందరూ పెద్ద పెద్ద సిటీస్ కి, బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ అందరూ వెళ్ళిపోతారు కదా, చూసారా? ఉద్యోగాల రీత్యా వాళ్ళందరూ అక్కడ వచ్చేస్తారు. ఎక్కడ చెప్పండి, వస్తారు కదా. హల్లెలూయా. ఎందుకని? కుటుంబంతో కలిసి పండుగని ఆచరించడానికి. అలాగే ఈ ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏదన్నా ఒక పండుగ వస్తే ఆ పండుగ ఎక్కడ జరుపుకుంటారంటే యెరూషలేములోనే జరుపుకుంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ యెరూషలేము ప్రాంతం ఎక్కడుందంటే ఈ ఒక్క గోత్రానికి సంబంధించిన రెహబాము ఉన్నాడు చూసారా, అతడు పరిపాలిస్తున్న దాంట్లో యెరూషలేము ఉంది. ఇప్పుడు మిగిలిన 11 గోత్రాల ప్రజలందరూ పండుగను జరుపుకోవడానికి ఎక్కడ రావాలంటే యెరూషలేముకు వచ్చింది. ఒక పండుగ వచ్చింది. ఇప్పుడు యెరోబాముకి ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు ఈ ప్రజలందరూ కూడా యెరూషలేములోకి వెళ్ళి పండుగను జరుపుకుంటే ఎట్ట కాదన్నా సొలొమోను కుమారుడు కదా రెహబాము, మరలా వీరందరూ కూడా అతనితో కలిసిపోయి నా మీదకి యుద్ధానికి వచ్చి నన్ను చంపేస్తారేమోనన్న భయంతో ఆ ప్రజలను యెరోబాము ఎక్కడికి వెళ్ళలేకుండా అక్కడే బంధించేసాడు.
బంధించేసి జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించకుండా ఆ దేవుని స్థానంలో ఒక దూడ ఆకారంలో కలిగిన విగ్రహాన్ని పెట్టాడు. ఇదిగో ఇదే మీ పితరులను ఐగుప్తు నుండి విడిపించిందని దాన్ని ఆరాధించమంటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఏం ప్రోత్సహిస్తున్నాడు? జీవము కలిగిన ఆత్మయున్న దేవుణ్ణి ఆరాధించకుండా విగ్రహాన్ని ఆరాధించడానికి ప్రోత్సహిస్తున్నాడు. ఎవరు? దేవునికి ఏమొచ్చిందంటే కోపం వచ్చింది. దేవునికి ఏమొచ్చేసిందంటే విపరీతమైన కోపం వచ్చింది. నిన్ను నమ్మి 11 గోత్రాలు కలిగిన ప్రజలు నీ చేతికి ఇస్తే నీవు చేసిందిగా నా స్థానాన్ని తీసివేసి అక్కడ విగ్రహాన్ని పెడతావా? యాజకులుగా ఉండవలసిన వారిని తీసివేసి ఎవరిని పడితే వారిని యాజకులుగా పెట్టేసేది. ఇదంతా కూడా తెలిసి ఒక యాజకుడు వెళ్ళి ప్రశ్నిస్తే, ఒక సేవకుడు వెళ్ళి ప్రశ్నిస్తే ఆ సేవకుని కొడతాకి ఇలా చేయి చంపాడంట. ఎవరు? వెంటనే చెయ్యి ఏమైపోయింది? వెంటనే ఏమైపోయింది? చెయ్యి ఎండిపోయింది. అక్కడికక్కడ ఎండిపోయింది. వెనక్కి తీద్దామని ప్రయత్నం చేసిన అతనికి శక్తి మరలా ఎవరిని కొట్టించుకోవడానికి ముందున్నాడో ఆ సేవకుడే ప్రార్థన చేస్తే ఎండిపోయిన చెయ్యి మరలా ఏమైపోయిందంటే మామూలు చెయ్యి. దేవుడికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి దేవుడికి స్తోత్రం చెప్దామా? దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు యెహోవా చేయకపోయిందంటే దేవుని స్థానంలో ఎవరిని మనము పెట్టకూడదు. అర్థమవుతుందా? దేవుని స్థానంలో ఎవరిని మనము, దేవుని స్థానంలో నీ భార్యను గాని, దేవుని స్థానంలో నీ భర్తను గాని, దేవుని స్థానంలో నీ పిల్లల్ని గాని, దేవుని స్థానంలో నీ ఉద్యోగాన్ని గాని, దేవుని స్థానంలో నీ పనిని గాని, దేవుని స్థానంలో ఏదైనా ఫంక్షన్ కానీ పెట్టడానికి. అంటే ప్రతి దానిలో మొదటి స్థానం ఎవరికి ఇచ్చేయాలి? ఎట్టి చెప్పాలా? ప్రతి దానిలో మొదటి స్థానం ఎవరికి ఇచ్చేయాలి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా ఎవరైనా దేవుని తర్వాతే. ఏదైనా ఎవరైనా దేవుని. నిన్నే మా సంఘంలో కూడా జరిగింది. మొన్న రాత్రి దగ్గర ప్రాంతం నుండి ఒక సేవకులు వచ్చి దేవుడి వాక్యాన్ని చెప్తున్నారు. చెప్తూ ఆయన ఒక మాట తెలియజేశారు. ఆయన తెలిసిన ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేశారు. ఏంటంటే ఒక భార్య దేవుని యందు విశ్వాసం నుంచి సంఘానికి నడిపించబడుతున్నారు. క్రీస్తు యందు విశ్వాసం నుంచి సంఘానికి నడిపించారు. అది భర్తకి ఇష్టం లేదు. అది వాళ్ళు నా కమ్యూనిటీ ఆ పెద్దలకి కూడా ఇష్టం లేదు. ఒకరోజు ఆమెను పిలిచి, అమ్మా నీకు నీ భర్త కావాలా, నీ ప్రభు కావాలా, దేవుడు కావాలా, నీ భర్త కావాలా అని ఆమెను ప్రశ్నించడం పెద్దలు ముందు అందరూ ఉన్నారు. పెద్దలు నిలిచి ఉన్నారు. ఆమెను అడుగుతున్నారు, ఇదిగో నీ భర్త కావాలా, దేవుడు కావాలా? ఇద్దరు లేకుండా ఒకరిని. నీకు భర్త కావాలంటే దేవుడు నీవేం చేయాలి? వదిలేయాలి. నీకు గుడికి వెళ్తాం లేదు. లేదా నీకు దేవుడే కావాలంటే నువ్వేం చేయాలి? భర్తనే పిలుచుకోవాలి. ఆమె ఎన్నోసార్లు ప్రయత్నం చేసినాక అయ్యా నాకు ఇద్దరు కావాలా, ఇద్దరు ప్రాముఖ్యమైన అంటే దేవుడిని ఎందుకు విడిచిపెట్టలేని భర్త నేను అది తీసుకొచ్చేసింది. ఎన్నిసార్లు అదే సమాధానం చెప్తుంది. ఆఖరిగా ఎప్పుడైతే కోపంతో ఆఖరిసారి అడుగుతున్నాం, ఏదైనా ఒకటే చెప్పాలి, భర్త దేవుడా, దేవుడా భర్త అంటే వెంటనే మరో మాట మాట్లాడుకున్నా, నాకు ప్రభువే ముఖ్యం, దేవుడే ముఖ్యమని నిలబడిపోయింది. అంటే ఎవరిని విడిచిపెట్టేసింది? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే జ్ఞాపకం చేస్తానంటే ప్రతి దానిలో నీవు దేవుణ్ణే ముందు పెట్టాలి. దేవుని స్థానంలో ఇంకొకరిని పెట్టడానికి ఆఖరి నీ ప్రాణం పోయే స్థితి వచ్చినా సరే నీవు దేవుణ్ణి విడిచిపెట్టడానికి వీలేదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యెహోవా ఏం చేశాడంటే దేవుని స్థానంలో, ఆత్మయున్న దేవుని స్థానంలో, జీవము కలిగిన దేవుని స్థానంలో జీవము లేని ఒక దూడ ఆకారము కలిగిన విగ్రహాన్ని పెట్టి ప్రజలందరినీ కూడా విగ్రహ ఆరాధనకి ఏం చేస్తున్నాడు? ప్రోత్సహిస్తాడు. దేవుని స్థానంలో ఇంకెవరినన్నా పెట్టావా నీ జీవితం ఎండిపోతుంది. దేవుని స్థానంలో నీ ఉద్యోగాన్ని పెట్టావా ఎండిపోయిన పరిస్థితి.
నువ్వు ఎప్పుడైతే దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేస్తావు, దేవుని స్థానంలో దేవుడే ఉంచుతావు, దేవునికి ఇవ్వాల్సిన విలువ నువ్వు ఎప్పుడైతే ఇస్తావు, దేవునికి చెందాల్సిన భయము నువ్వు ఎప్పుడైతే కనపరుస్తావు, నిత్యముగా దేవుడు సంపూర్ణమైన జీవంతో ఆయన నిన్ను నింపుతాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఎన్నిక స్థితి ఉండదు, చచ్చిన స్థితి ఉండదు, నిర్జీవ స్థితి ఉండదు, ప్రతికూల పరిస్థితులు ఉండవు, అనారోగ్య సమస్యలు ఉండవు. దేవుడు సంపూర్ణంగా నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలంటే ఈ 4 చాలా ప్రాముఖ్యమైనవి. దేవుని వాక్కు నీలో కార్యం జరగకుండా ఏ రాయి అయితే ఆపుతుందో ఆ రాయిని ఏం చేయాలి? నీవు దేవుని దగ్గర కాకుండా దేవుడు నిలిచి ఉంటేనే ఎండిన ఎముకల్లాగా నీవు ఉన్నావు. హల్లెలూయా. నీవు వేషధారణను నీవు తీసివేసి భక్తుల ముందు కొనసాగలిగితేనే దేవుడు జీవాన్ని నీకు పంపిస్తాడు. 4వదిగా దేవుని స్థానాన్ని దేవునికి ఇస్తేనే నీవు సజీవంగా, నీ కుటుంబం సజీవంగా ఉంటుందని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడు అంటున్నాడు, ఈ ఎండిన ఎముకలన్నీ ఎవరిని సూచిస్తున్నాయి అంటే, నేను స్వరక్తమిచ్చి సంపాదించుకున్న నా సొత్తైన ప్రజలను సూచిస్తాను. ఆశీర్వాదకరంగా ఉండాల్సిన ప్రజలు ఎండిపోయారు. దీవెనకరంగా ఉండవలసిన ప్రజలు ప్రతికూలతల మధ్య నలిగిపోతున్నారు. సజీవంగా జీవంతో ఉండాల్సిన ప్రజలు నిర్జీవ స్థితిలో, చచ్చిన స్థితిలో బ్రతుకుతున్నారు. పేరుకు మాత్రం బ్రతికి ఉన్నారు, కానీ వారిలో ఏమి లేదంటే జీవం అనేది. ఎందుకు ఆ విధంగా ఉన్నారంటే, మొదటిగా వారు హృదయంలో ఏం కలిగి ఉన్నారంటే రాయి కలిగి ఉన్నారు. ఎందుకు వారు ఆ విధంగా ఉన్నారంటే వారు క్రీస్తులో నిలిచిపోయారు కాబట్టి. ఎందుకు వారు ఎండిన స్థితిలో ఉన్నారంటే వారు వేషధారణ కలిగి ఉన్నారు. ఎందుకని వారు ఆ స్థితిలో ఎండిన ఎముకల్లాగా ఉన్నారంటే వారు దేవుని స్థానంలో ఏం పెట్టేశారంట. మనం కూడా ఆ విధంగా ఉన్నామేమో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. మన ఎండిన స్థితికి ఇవే కారణాలేమో మనం పరిశీలన చేసుకోవాలి. ఒక్కసారి మన మనస్సు మార్చుకుని నిత్యముగా వాటన్నిటిని, ఆ రాయిని మనం తీసివేసి క్రీస్తులో మనం నిలిచి ఉండి, వేషధారణ మనం తీసివేసి దేవుని స్థానంలో దేవుడినే పెట్టగలిగితే ఎండిన ఎముకల్లాగా మనం ఉన్నాం. ఆశీర్వదింపబడిన కుటుంబాలాగా దేవుడు మనం నిలబెడతాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అద్భుతం ఏంటో చెప్పనా, ఇప్పటిదాకా నీ కుటుంబం ఎండిన స్థితిలో ఉందేమో, ఈ రాత్రికి రాత్రి దేవుడు మార్చేయగలడు. ఎక్కువ సమయం కూడా అవసరం. ఇప్పటికిప్పుడే జీవం లేని నీ జీవితంలోనికి దేవుడు జీవాన్ని పంపించాడు. నిర్జీవ స్థితిలో ఉన్న నీ కుటుంబంలోనికి ఆయన తన జీవాత్మను పంపించాడు. ఎండిన స్థితిని తీసివేసి సంపూర్ణమైన జీవంతో దేవుడు నింపగలడు. మూడుబారిన స్థితిని దేవుడు తీసివేసి ఫలభరితమైన స్థితిలో దేవుడు నిలబెట్టగలడు. మారా వంటి చేదైన అనుభవాలన్నీ కూడా దేవుడు తీసివేసి నీ కుటుంబంలో ప్రతిదీ మధురముగా దేవుడు మార్చగలడు. చీకటిని తీసివేసి ఆయన నీ కుటుంబాన్ని వెలుగుతో దేవుడు నింపేస్తాడు. వారం, 2 వారాలు, 1 సంవత్సరం, 2-3 సంవత్సరాల సమయానికి అవసరం లేదు. ఈ రాత్రికి రాత్రి ఆయన చేయగలరు. ఆమె చెప్పండి. గట్టిగా ఆమె చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవాది దేవుడు మోషేకి ఆజ్ఞాపించాడు, మోషే నువ్వేం చేస్తావంటే, ఇశ్రాయేలు ప్రజలు మొత్తం 12 గోత్రాలు కదా, ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క చేతికర్ర, పితరుడి యొక్క చేతికర్రను నీవు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలంటే యెహోవా నిబంధన మందసంలో నీవు పెట్టాలి. మొత్తం 12 గోత్రాలు, ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క చేతి కర్ర. మొత్తం ఎన్ని కర్రలు? చెప్పండి. ఈ 12 కర్రలు తీసుకొచ్చి ఎక్కడ పెట్టడం మోషే అంటే యెహోవా నిబంధన మందసంలో పెట్టేసి. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చేతికర్రలు ఎలా ఉంటాయి? పచ్చగా ఉంటాయా? చేతికర్రలు ఎలా ఉంటాయి? ఎండిపోయి ఉంటాయి కదా. నడిచి వాడి అడుగు బాగా ఎక్కడ ఉంటుంది? అలిగిపోతుంది కదా. ఎంత అన్న జీవం ఉంటుందా చేతికర్రలో? మాట్లాడాలి. ఎంత అన్న జీవం ఉంటుందా? ఇప్పుడు జీవము లేని, ఎండిపోయిన, అడుగును నలిగిపోయిన
ఈ 12 కర్రలు ఎక్కడ పెట్టబడ్డాయి? గట్టి చెప్పండి. హల్లెలూయా. పెట్టేసేసి ఇంటికి వెళ్ళి నిద్రపోయి పొద్దున్నే వచ్చి చూస్తే ఈ 12 కర్రలో ఒక కర్ర చిగురించిందంట. ఈ 12 కర్రలో ఒక కర్ర చిగురించడం మాత్రమే కాదు, దానికి బాదము కాయలు కాయడం ప్రారంభించినాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి. అంటే జీవం లేని ఆ ఎండిపోయిన కర్రను ఏమొచ్చేసిందంటే రాత్రికి రాత్రే జీవం వచ్చేసింది. ఆ ఇంత కూడా జీవం లేని ఆ ఎండిన కర్ర ఏమైపోయిందంటే ఇప్పుడు చిగురించింది మాత్రమే కాదు, రాత్రికి రాత్రే కాయలు కాయడం ప్రారంభించేసింది. నేను అంటున్న మాట ఏంటంటే రాత్రికి రాత్రే నీ జీవితాన్ని దేవుడు మార్చేట. రాత్రికి రాత్రే నిత్యముగా దేవుడు నీ కుటుంబంలో నీ జీవాన్ని పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేనేం కాకుండా లేకపోతే రాత్రి రాత్రి నా బైబిల్ రాసుకుని చెప్పట్లా. బైబిల్లో ఉన్నది స్థిరమైన వాక్యం నేను చెప్తున్నాను. ఆ రోజు ఆ 12 కర్రల్లో అహరోను కర్ర ఒకటే చిగురించింది. ఎండిన స్థితిలో ఉండాల్సిన కర్ర ఫలవంతంగా దేవుడు మార్చేశాడు. ఈ రాత్రి కాలంలో నీవు నీ హృదయంలో ఉన్న ఆ రాయిని తీసివేయగలిగితే క్రీస్తు దగ్గరున్న నీవు క్రీస్తు లోనికి రాగలిగావు. విన్నారా? వేషధారంలో ఉన్న నీవు వేషధారణ తీసివేయగలిగితే, క్రీస్తు స్థానంలో ఎవరినో పెట్టిన నీవు క్రీస్తు స్థానంలో క్రీస్తునే దేవుడినే పెట్టగలిగితే, ఆ రోజు అహరోను కర్ర ఏ విధంగా చిగురించిందో ఈ రాత్రికే దేవుడు నీ కుటుంబాన్ని కూడా ఫలభరితంగా దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎండిన స్థితి ఎంతో కూడా మనలో ఇప్పటి వరకు జీవం నీ కుటుంబంలో లేదేమో, ఇంతవరకు జీవం నీ వ్యక్తిగత జీవితంలో లేదేమో, ఇంతవరకు జీవం నీ ఆత్మీయ స్థితిలో లేదేమో, కానీ రాత్రికి రాత్రే నిర్జీవ స్థితిలో ఉన్న మనలోనికి దేవుడు తన జీవాత్మను పంపి మన కుటుంబాలను జీవంతో నింపాలేనంటే ఈ 4 చాలా ప్రాముఖ్యమైన. దేవుని మాట నీలోనికి వచ్చి కార్యము జరిగించులాగున అడ్డుగా ఉన్న ప్రతి విధమైన ఏం చేయాలంటే హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది జీవంతో బ్రతకాలని ఆశిస్తున్నారు చేయతండి. ఎంతమంది మూడు పరిస్థితుల్లో మేము ఉండడానికి వీల్లేదు. దేవుడు ఆశీర్వదించిన కుటుంబాలాగా మా కుటుంబాలు ఉండాలి. దేవుడు దీవించిన కుటుంబాలాగా మా కుటుంబాలు ఉండాలి. దేవుడు మమ్మల్ని ఫలభరితంగా దేవుడు మార్చాలి అని ఆశించిన వాళ్ళు 2 చేతులు పైకెత్తి దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. లోపల ఉన్న రాయిని తీసేద్దాం. క్రీస్తు దగ్గర కాకుండా క్రీస్తులో జీవితం. వేషధారణతో కాక క్రీస్తుకు కలిగిన అదే మనసు కలిగి మనం జీవితం. ప్రాముఖ్యంగా క్రీస్తు స్థానాన్ని, దేవుని స్థానాన్ని దేవునికే ఇచ్చి ఆత్మీయుల ముందు కొనసాగుదాం. దేవుని కృప మనందరికీ కూడా తోడైంది. మనలో ఉన్న నిర్జీవ స్థితిని తీసివేసి తన జీవాత్మతో మనలను మన కుటుంబాలను దేవుడు నింపునుగాక. అన్నిటికంటే ప్రాముఖ్యంగా పైగా దేవుడు మనలందరినీ మన కుటుంబాలతో సహా తన రాజ్యము కొరకు, తన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్ చెప్పండి. భగవంతుని చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. ఓడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు.
ఒక నిమిషం అందరూ దయచేసి లేచి నిలబడదాం. ఒక్క నిమిషం అందరూ లేచి నిలబడదాం. ఒక్క నిమిషం అందరూ కూడా లేచి నిలబడి ఒకసారి అందరూ లేచి నిలబడి ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆలయం అందరూ కూడా లేచి నిలబడి ఒక్క నిమిషం రెండు చేతులు కూడా పైకెత్తుదాం. ఒక్క నిమిషం రెండు చేతులు పైకెత్తుదాం. రెండు చేతులు పైకెత్తుదాం. కళ్ళు మూసుకున్నాం. ప్రభువా, ఈ రోజు మీరు మమ్మల్ని దర్శించినందుకు బట్టి మీకు స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రాలు. మాలో ఉన్న ప్రతి విధమైన నిర్జీవ స్థితిని మీరు తీసివేస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ప్రతి విధమైన ఎండిన స్థితిని మీరు తీసివేస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ఫలభరితంగా మా కుటుంబాలు మీరు మార్చినందుకు మీకు స్తోత్రాలు. జీవముతో మమ్మల్ని నింపిన నిలబడబట్టి మీకు స్తోత్రాలు. ఆశీర్వాదకరంగా మమ్మల్ని నిలబెడుతున్నందుకు మీకు స్తోత్రాలు. మేము మాత్రమే కాదు ప్రభువా, మా కుటుంబాలు మాత్రమే కాదు ప్రభువా, ఈ సంఘంలో ఉన్న ప్రతి విధమైన ఎండిన స్థితి మీరు తీసివేయండి. జీవముతో ఈ సంఘాన్ని మీరు నింపండి ప్రభువా. జీవముతో ఈ సంఘాన్ని మీరు నింపండి ప్రభువా. నీ పరిశుద్ధమైన ఆత్మతో మీరు ఈ సంఘాన్ని మీరు నింపండి ప్రభువా. నిత్యముగా నీ జీవ ఆత్మను ఈ సంఘం మీద మీరు ఊదండి ప్రభువా. ఎందరైతే ఈ మందిరంలో కలిసి ఏకీకరించి ఆరాధిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మ నిత్యముగా మెండుగా కుమ్మరింపబడదు కాక. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని దేవుని వాక్యం తెలియజేస్తున్నాడు. దేవుని వారుగా మనం పిలువబడాలంటే దేవుని ఆత్మ చేత నింపబడాలి. దేవుని వారుగా మనం పిలువబడాలంటే దేవుని పరిశుద్ధ ఆత్మ చేత నింపబడాలి. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొకసారి మీకు కృపాసనం చేసి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి కాలం వేళ ఎంతమందిగా నీ సన్నిధిలో చేరి మీ నామాన్ని కనపరిచి మీ నామాన్ని హెచ్చించడానికి మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నట్లు బట్టి మీకు స్తోత్రాలు. ఆ ప్రార్థన ద్వారా ఈ గుడిని ప్రారంభించాం, పాటలతో కొనసాగించాం, స్తుతించి ఆరాధించాం తండ్రి. ఈ ఆత్మతోనూ సత్యంతోనూ మీ నామాన్ని ఆరాధించడానికి కనపరచడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఉన్నతమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆ తదుపరి నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన మాట్లాడడం మీకు స్తోత్రాలు తండ్రి. నిత్యముగా మాలో ఉన్న ప్రతి ఎండిన స్థితి పోవాలంటే, నిర్జీవ స్థితి పోవాలంటే, ఎండిన ఎముకలాగా ఉన్న మా బ్రతుకులు జీవంతో నింపబడాలి అంటే ఒక 4 విషయాలు మీరు మాతో మాట్లాడారు. నిత్యముగా ఆ విధంగా మేము జీవించడానికి కావలసిన కృపను మాకు అనుగ్రహించండి, సహాయాన్ని మేము మాకు అనుగ్రహించండి. నీ ప్రజలుగా పిలువబడుతున్న మేము నిర్జీవ స్థితిలో ఉండడానికి వీల్లేదు ప్రభువా. నీ సొత్తుగా పిలువబడుతున్న మేము ఎండిన ఎముకలాగా ఉండడానికి వీల్లేదు. అయ్యా, మా కుటుంబాలను నీ చేత ఆశీర్వదింపబడిన కుటుంబాలాగా ఉండాలి. అయ్యా, మా బ్రతుకులు నీ చేత తీర్పబడిన బ్రతుకులాగా ఉండాలి. అయ్యా, మా బిడ్డలు నీ చేత ఆశీర్వదింపబడాలి. మా జీవితాలు నీ చేత దీవించబడాలి. అయ్యా, ఈ రాత్రి కాలం అట్టి కార్యాన్ని మా పట్ల జరిగించగా దేవా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అంచెలంచెలుగా మేము వర్ధిల్లడానికి కావాల్సిన అనుగ్రహించండి. ప్రియుడాని ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలన్న వాగ్దానం మా పట్ల నెరవేర్చండి ప్రభావ. అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటే మేము ఆత్మలో వర్ధిల్లాలని మాకు తెలియజేస్తుంది. ప్రథమంగా మేము ఆత్మలో వర్ధిల్లాలి ప్రభావ. ఆత్మలో అంతగతకు మేము వర్ధిల్లాలి, ఆత్మలో అభివృద్ధి పొందాలి ప్రభావ. అయ్యా, మేము ఎక్కడ ఉన్నామో ఆ స్థితిలో ఉండడానికి వీలేదు ప్రభావ. అయ్యా, మా స్థితి పెంచబడాలి. ఆయా నిత్యముగా కృప నుండి కృపకు మేము విస్తరించాలి.
విశ్వాసం నుండి అధిక విశ్వాసానికి విస్తరించబడాలి, బలము నుండి అధిక బలములకు విస్తరించబడాలి, మహిమ నుండి అధిక మహిమకు విస్తరింపబడాలి. అటువంటి కృపను మనం అనుగ్రహించండి, సహాయం చేయండి. బహుకాలంగా మీరు ఎదురు చూస్తున్న కార్యాలన్నీ మా పక్కన జరిగించండి. ఏ ఏ కార్యాల కొరకు ప్రభా దైవ సేవకులు సంఘస్థులు ప్రార్థన చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు, నిత్యముగా అట్టి కార్యాలు మరి పట్ల చదువులుగా కానీ ప్రార్థన చేస్తున్నారు. చేయగల సమర్థులైన దేవుడు, ఏదైనా చేయగల సమర్థులైన దేవుడు ప్రభా, నీవు మారని వాడుగా ఉండి సమస్తమును మార్చగల వాడుగా ఉన్నాడు. మా స్థితిని మార్చగలవు ప్రభా, మా పరిస్థితులను మార్చగలవు ప్రభా, మాకున్న ఇబ్బందులను మార్చగలవు ప్రభా, మాకున్న అనారోగ్యాలను మార్చగలవు ప్రభా. నువ్వు ఏదైనా చేయగల సమర్థులైన దేవుడు. దయచేసి నీ కార్యాలను కూడబెట్టండి, నీ కార్యాలు మా పట్ల జరిగించండి. ఉన్నతమైన రీతిలో నీ నుండి ఉన్నతమైన కార్యాలు ఆశించి పొందుకుని ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగడానికి కావాల్సిన కృపను గ్రహించండి, సహాయం చేయండి. చేరిక వచ్చిన ప్రతి ఒక్కరు మీకు స్తోత్రాలు, ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఉన్నతమైన నీ పరిశుద్ధ ఆత్మను వారి మీద పొందనివ్వమని ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. ఈ రోజు నీవు మాతో ఉన్న విధంగా మీకు స్తోత్రాలు, నీ సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించే విధంగా మీకు స్తోత్రాలు. ఏమి రుణం తీర్చుకోగలరు ప్రభా. పరలోకాన్ని విడిచిపెట్టి, దేవదూతల ఆరాధన విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి, అంతటి ఆయా ఆధిక్యతను విడిచిపెట్టి ఈ రోజు నీవు మాతో ఉన్న వెలుగును బట్టి మీ నామాన్ని హెచ్చిస్తున్నాం ప్రభా. కృపను మాకు దయచేయండి. కృపను మమ్మల్ని విస్తరింపజేసి మహిమను మీరు పొందుకునండి. అంతేకంటే పైగా ఈ రాక కొరకు మా అందరినీ సిద్ధపరచమని సమస్తమైన స్తుతి ఘనత మహిమ ప్రభావాన్ని ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. రెండు చేతులు పైకి వేసి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.